నేను ఇష్టపడే అంశాలలో నాకు బహు ఇష్టమైన అంశం కుటుంబం. కుటుంబం కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి ఇత్యాది విషయాలు చెప్పటం అంటే నా హృదయం ఉప్పొంగేటట్లుగా ఈ టాపిక్ చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఎందుకో చెప్పంటారా? ఒక వ్యక్తి తన కుటుంబాన్ని కట్టుకోగలిగితే ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా బ్రతకగలుగుతాడు. ఉద్యోగ స్థలంలో టెన్షన్ ఉంది, ఉద్యోగ స్థలం వరకే ఆ టెన్షన్, ఇంటికి వచ్చిన తర్వాత అది మర్చిపోతాడు. వ్యాపారంలో తలపోట్లు ఉన్నాయి, ఆ కొద్దిసేపే ఆ తలపోటు అనుభవిస్తాడు, తర్వాత మర్చిపోతాడు. కుటుంబంలో తలపోటు ఉందంటే అది భార్యాభర్తల మధ్యలో కానీ, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో కానీ ఏదైనా ఒక సమస్య ఉందంటే ఆ పురుషుడు కానీ స్త్రీ కానీ అక్కడికి వెళ్ళినా గుండెలు పిండే బాధ, అన్నీ ఉన్నా ఏదో కోల్పోయినట్లుగా ఎంత వెలితి ఎంత దుఃఖాన్ని అనుభవిస్తాడో ఆత్మలో నేను గ్రహించా. మరొక మాట కూడా చెప్పమంటారా? మనం ఎంత ప్రార్థనా పరులమైనా మన కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేకపోతే మన ఆత్మీయత కూడా కుంటుపడేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకో తెలుసా? నేను ఇంత ప్రార్థన చేశా, నా భర్త ఎట్లున్నాడే ఓ కృంగుదల. నేనెంత ప్రార్థన చేశా, నా పిల్లలు ఎట్లా అయిపోయారే, ఒక తెలియని బాధ ప్రతి గుండెను ఇలా పట్టి పిండేస్తూ ఉంటుంది. నిజమే, నేను చెప్తూ ఉన్నట్లుగా ఈ దినాల్లో సాతాను ఎక్కువగా కుటుంబ వ్యవస్థల మీదే చూడండి, కుటుంబ వ్యవస్థల మీదే సాతానుగాడు కాటేస్తున్నాడు. ఆదాము ఒంటరిగా ఉన్నంతకాలం ఆదాము మీద సైతానుగాడు కాటేయలేదు. ఎప్పుడైతే కుటుంబం ఏర్పడిందో అప్పుడే వాడు కాటేయటం ప్రారంభించాడు. దైవజనమా, బైబిల్లో కానీ సంఘ చరిత్రలో కానీ లోకంలో కానీ కట్టబడిన కుటుంబాల కంటే పడగొట్టబడిన కుటుంబాలే ఎక్కువ ఎక్కువ ఎక్కువ. ఇంకోసారి చెప్పమంటారా? కట్టబడిన కుటుంబాల కంటే, కట్టబడ్డాయి కొన్ని కుటుంబాలు, కానీ కట్టబడిన కుటుంబాల కంటే పడగొట్టబడిన కుటుంబాలే, పతనమైపోయిన కుటుంబాలే కోకొల్లలు. మీ అన్నగా, మీ ఆత్మీయ తండ్రిగా, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ని మీ కుటుంబంగా ప్రేమించే నా బిడ్డలుగా మీకు నేను హృదయపు లోతుల నుంచి బ్రతిమలాడుకునేది ఏంటంటే, మీ కుటుంబాలు కట్టబడే కుటుంబాలుగా ఉండాలి. మీ పిల్లలు కట్టబడే పిల్లలుగా ఉండాలి. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా పడగొట్టబడిన వారిగా ఉండకూడదు, మనం కట్టబడే వారిగా దేవుని సన్నిధిలో ఉందుముగాక. కుటుంబాలు కట్టబడాలంటే ఎలా బ్రతకాలి, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎలా బ్రతికితే ఒక అద్భుతమైన కుటుంబ వ్యవస్థను కట్టుకొని రాబో తరాలకు ఒక మాదిరికరంగా మనం బ్రతకగలుగుతాం. రండి వాక్యాన్ని ధ్యానించుదాం. ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం వరకు ఈ మాటలు ఓ రకంగా బైబిల్ అంతటిలో నా ఫేవరెట్ వర్డ్స్. నేను బహుగా ఇష్టపడే, అమితంగా ఇష్టపడే, ఇది నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలైన మీ జీవితంలో మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని కోరుకుని బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు ఇప్పుడు నేను చదవబోయే మాటలు నా ఫేవరెట్ వర్డ్స్. యేసయ్యకి మహిమ కలుగును గాక. నాతో కలిసి చెప్పండి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును, ఇజ్రాయేలీనకు బండయు మేపెడువాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనతోనూ గర్భముల దీవెనతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు
నా పూర్వీకుల దీవెనల పైనే చిరకాల పర్వతము కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరులలో నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అవసాన కాలంలో 12 కుమారులను ఆశీర్వదిస్తానని పిలిచి ఎక్కువ శాతం కుమారులను శపించి ఒక యోసేపు దగ్గరకు వచ్చేసరికి సవాలుతో కూడుకున్న మాటలు యాకోబు అంటున్నాడు. తన కొడుకుని పిలిచి అంటున్నాడు, యవ్వన బిడ్డలారా, మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని పిలిచినప్పుడు 11 మందిని శపించినట్లుగా మిమ్మల్ని శపించకూడదు. ఆ కన్న తండ్రి గర్భంలో నుండి ఎప్పుడు మీ తలల మీదకి ఆశీర్వాదపు వాక్కులే బయలుదేరునుగాక. మిమ్మల్ని అడుగుతా, నా వైపు చూసి సమాధానం చెప్పండి. యాకోబుకు మొత్తం ఎంతమంది పిల్లలు? పెద్దగా చెప్పాలి. ఆపే తమ్ముడు కాసేపు, ఒక 10 నిమిషాలు ఆపే. యాకోబుకు మొత్తం ఎంతమంది పిల్లలు? అమ్మ కూర్చోనండి, పర్వాలేదు, ఇక కూర్చోనండి ఎక్కడో చోట. నా వైపు చూసి చెప్పాలి. యాకోబుకి ఎంతమంది పిల్లలు? మొత్తం 13 మంది పిల్లలు. సరే, అమ్మాయి 12 మందిని ఆశీర్వదిస్తానని పిలిచాడు కదా, 12 మందిని ఆశీర్వదించాడా? కొందరిని ఆశీర్వదించి మరి కొందరిని శపించాడా? ఎక్కువ శాతం పిల్లలను శపించి కొంచెం యోధాని, అసలు ఆశీర్వాదం యొక్క సంపూర్ణత అంతా యోసేపు నడినెత్తి మీద ఉండేటట్లుగా ఆశీర్వదించాడు యాకోబు. ఆ 12 మంది కొడుకులు తన కడుపునే పుట్టిన వాళ్ళు, కానీ ఒక్కడినే ఆశీర్వదించాడు, తతిమావులని శపించాడు. యవ్వన బిడ్డలారా చూడండి, కొన్ని సందర్భాల్లో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పిలిచి లేకపోతే మిమ్మల్ని చూసినప్పుడు, రే నాకంటే నువ్వు గొప్పవాడు అవుతావురా, నాకంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడివి అవుతావురా, అమ్మా నాకంటే నువ్వు గొప్పదానివి అవుతావు అని ఆ కన్న గర్భం నిన్ను ఆశీర్వదించిందా? అలా కాకుండా ఇలాంటి వాడు నా కడుపుని ఎందుకు పుట్టాడు, ఇడు చావనన్నా చస్తే బాగుండు, నాకున్న బాధ వెళ్ళిపోతుంది, ఛా ఎలాంటి కూతురు నా కడుపుని ఎందుకు పుట్టింది, ఛా ఎలాంటి కొడుకు నా కడుపుని ఎందుకు పుట్టాడని కన్న గర్భాలు ఒకవేళ నిన్ను గూర్చి ఏడుస్తూ శపించాయా? ఆ కన్న గర్భాలు నిన్ను ఆశీర్వదించాయా, శపించాయా? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఇంతకాలం ఆ కన్న గర్భాలు మిమ్మల్ని శపిస్తే ఈ రోజు నుంచి ప్రభువుని ఒక మాట అడగండి, దేవా నన్ను కన్న గర్భాలు 2 చేతులెత్తి నన్ను ఆశీర్వదించాలయ్యా. వాళ్ళ నోట నుండి ఆశీర్వాదపు మాటే నాకు రావాలి, కానీ శాపపు మాట రాకూడదయ్యా. అలా నేను బ్రతికేటట్లుగా తల్లిదండ్రుల మనసు గెలుచుకునే కుమారుడుగా, కుమార్తెగా నన్ను ఆశీర్వదించయ్యా అని కోరుకుందామా? యవ్వన బిడ్డలు అలా చేతులు ఎత్తండి పైకి ఒకసారి. యవ్వన బిడ్డలు, నువ్వు ముసలాయనవు కదయ్యా, నువ్వెందుకు ముసలోడివి అన్న, కుర్రోడివే. యవ్వన బిడ్డలు అందరూ ఒకసారి చేతులు పైకి ఎత్తండి. పిండ్లి కాని బిడ్డలు, రాజ్కుమార్ నువ్వు కూడా యవనస్తుడివే, పెట్టేసే పర్లేదు. అయితే 2 పిల్లలున్నా నువ్వు కూడా కుర్రోడు వెళ్ళిపో. యవన బిడ్డలు అందరూ చేతుల పైకి ఎత్తండి. యోసేపును యాకోబు ఆశీర్వదించినట్లుగా మీ తండ్రులు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. మిమ్మల్ని కన్న అమ్మ అలా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని బట్టి అమ్మ ఏడవకుండునుగాక, నాన్న ఏడవకుండునుగాక. వాళ్ళ నోట నుండి ఆశీర్వాదపు వచనాలు యేసు నామములో మీ తలల మీద కుమ్మరించబడునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. రైట్. ఇప్పుడు యాకోబు మాట్లాడుతున్న మాటలు చూడండి. యాకోబు తన కుమారుని ఆశీర్వదిస్తా ఆ ప్రారంభపు వచనాలు చూడండి. ఎలా 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 ఆ వచనాన్ని స్టార్ట్ చేస్తున్నాడంటే, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును అంటాడు. ఎట్లా ఆ వచనాలు ప్రారంభించాడో చూడండి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన. యాకోబు చెప్పకనే చెప్తున్నాడు, నేను ఆరాధించే దేవుడు పరాక్రమశాలి అయిన దేవుడు. ఆ దేవుడు పరాక్రమశాలి. ఆ పరాక్రమశాలి అయిన దేవుణ్ణి నేను కొలవటం అంటే ఆరాధించటం, సేవించటం. ఆ దేవుని నేను కొలిచానని ఈ తండ్రి
మొట్టమొదటి తన ఆత్మీయ అంతస్తుని చెప్తున్నాడు ఇక్కడ. యాకోబు, నువ్వెవరివి? దేవుని కొలిచిన వాడినయ్యా, దేవుని సేవించిన వాడినయ్యా, దేవుడు దేవుడు దేవుడని 24 గంటలు దేవుడని ప్రపంచంలో నేను బ్రతికిన వాడినయ్యా. ఆ దేవుడిని నేను సేవించాను కనుకే ఆ దేవుడు నా బ్రతుకులో పరాక్రమశాలిగా ప్రత్యక్షమయ్యాడు. నాకు పరాక్రమశాలిగా ప్రత్యక్షమైన ఈ దేవుడే యోసేపు జీవితంలో కూడా పరాక్రమశాలిగా ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఈ స్థలంలో తల్లిదండ్రులు ఉన్నారు, చాలామంది భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. అయినా మిమ్మల్ని ఒక మాట అడుగుతా, యాకోబు అనిన మాట మీరు అనగలరా? నా దేవుని నేను కొలిచా, నా దేవుని నేను సేవించా, నా దేవుని నేను ఆరాధించా, నా పూర్ణ హృదయంతో నా పూర్ణ బలంతో అడుగడుగున నా దేవుని సేవిస్తూ నేను బ్రతికా అని ఓ తండ్రి ఈ మాట నువ్వు చెప్పగలిగితే నిజంగా నువ్వు ధన్యుడివి, నిజంగా నువ్వు ధన్యురాలివి. యాకోబు ఎలా దేవుని సేవించాడో 2 సంఘటనలు యాకోబు భక్తిని శిఖరాగ్రం మీదకు చేరుస్తాయి. ఫరో దగ్గరకు వచ్చినప్పుడు అద్భుతం చూడండి. సహజంగా ప్రజలందరూ రాజు ఆశీర్వాదాన్ని కోరుకుంటారైతే ఈ యాకోబు ఫరో దగ్గరకు వచ్చి రాజునే ఆశీర్వదిస్తున్నాడు. అడిగాడు ఫరో, బాబు నీ వయసు ఎంత అని. అక్కడ యాకోబు చెప్పిన మాటల్లో ఉన్న చమత్కారం ఇంత అంత కాదు. ఏమంటాడో తెలుసా? నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరాలు కొద్దిగాను దుఃఖ సహితంగాను ఉన్నాయి అంటాడు. తన 130 సంవత్సరాల జీవితాన్ని విడగొట్టి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరాలు కొద్దిగాను చెప్పాలి కదా గట్టిగా, కొద్దిగాను దుఃఖ సహితముగాను ఉన్నాయి అంటాడు. ఏంటి మాటకున్న అర్థం? మిమ్మల్ని ఒక మాట అడుగుతా, యాత్ర చేసిన సంవత్సరాలు ఎన్నట? నేనంట యాత్ర చేయటం అంటే దేవునితో నడవటమా లోకంతో నడవటమా? పెద్దగా చెప్పాలి, కరెక్ట్గా చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. యాత్ర చేయటం అంటే లోకంతో నడవటమా దేవునితో నడవటమా? ఒక పాట కూడా ఉంది కదా, నీతో మార్గములు ఉంది కదా పాట. యాత్ర చేయటం అంటే మనం యాత్రికులం, పరదేశులం. ఎవరితో యాత్ర చేస్తున్నాం? ఏమంటాడో తెలుసా? నేను దేవునితో యాత్ర చేసిన సంవత్సరాలు 130, దేవుడు లేకుండా బ్రతికిన సంవత్సరాలు అవి కొద్దిగానే ఉన్నాయి. ఆ కొద్ది దినాలు కూడా దుఃఖ సహితంగా ఉన్నాయి. అంటే చెప్పకనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో తెలుసా? నేను దేవునితో బ్రతికిన సంవత్సరాలే ఎక్కువ. దేవుని అడుగుల్లో అడుగులు వేస్తూ, దేవుని అడుగుజాడలను వెంబడిస్తూ దేవుని కొరకు బ్రతికిన సంవత్సరాలు 130. దేవుడు లేకుండా బ్రతికిన దినాలు ఉన్నాయి, కాకపోతే అవి కొద్దిగాను దుఃఖ సహితంగాను ఉన్నాయి అంటాడు. అమ్మా, అయ్యా, మీ అందరిని అడుగుతా, నీ వయసు ఎంతో నాకు తెలియదు. తండ్రి, అమ్మా నా వైపు చూడు. తల్లి, ఓ దైవజనుడిగా నిన్ను ఒక ప్రశ్న అడుగుతా. అనుకో నీకు 30 సంవత్సరాలు, అనుకో 40 సంవత్సరాలు. నీ 40 సంవత్సరాల ఆయుష్కాలంలో దేవునితో నడిచిన కాలం ఎంత? దేవుడు లేకుండా బ్రతికిన కాలం ఎంత? ఈ మాట నువ్వు అనగలవా? 40 సంవత్సరాల నా ఆయుష్కాలంలో 39 సంవత్సరాలు దేవునితో నడిచానయ్యా. ఏదో ఒక్క సంవత్సరం కొంచెం అడుగులు అట్లా తడబడ్డాయ్యా. నేను లోకంతో నడిచిన దానికంటే దేవునితో నడిచిన కాలమే ఎక్కువ అని ప్రతి తల్లి తండ్రి మాట్లాడగలిగితే వాళ్ళ బ్రతుకుల్లో దేవుడు పరాక్రమశాలిగా ప్రత్యక్షమవుతాడు. నీ పిల్లలకు ఆయన పరాక్రమవంతుడిగా దేవుడు ప్రత్యక్షమవుతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నా వైపు చూసి సమాధానం చెప్పాలి. దేవునితో నడిచిన కాలం ఎక్కువ, లోకంతో నడిచిన కాలం ఎక్కువ? మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీ 24 గంటల కాల వ్యవధిలో మీరు ప్రార్థనలో గడిపిన కాలం ఎంత? సెల్ ఫోన్లో గడిపిన కాలం ఎంత? ముసలమ్మ ముచ్చట్ల దగ్గర కలిగిన కాలం ఎంత? టీవీ దగ్గర గడిపిన కాలం ఎంత? సీరియల్ దగ్గర గడిపిన కాలం ఎంత? సినిమాల దగ్గర గడిపిన కాలం ఎంత? మోకాళ్ళ ప్రార్థన దగ్గర, వాక్యం దగ్గర నీవు గడిపిన కాలం ఎంత? సవాలుతో ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు లోకంతో ఎక్కువ గడుపుతున్నారా, దేవునితో ఎక్కువ గడుపుతున్నారా?
యాకోబు ఇప్పుడు ధైర్యంగా ఏం చెప్తున్నాడు తెలుసా? యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును అంటాడు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు భక్తిని శిఖరాల మీదకి చేర్చే మరో ముగ్ధ మనోహరమైన దృశ్యం ఏంటో తెలుసా? భయంకరమైన విపత్తు పొంచుంది. కుటుంబం వినాశనం కాబోతూ ఉంది. అన్నయ్య అయిన ఏశావు చంపాలని 400 మంది సైన్యంతో తన మీదకి బయలుదేరి వస్తున్నాడు అని యాకోబు తెలుసుకొని జిత్తులు మారి పనులు చేయకుండా, కుయుక్తులు చేయకుండా, వాటన్నిటికి మించి యబ్బోకు రేవు దగ్గర మోకరించి అద్భుతం, రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడాడు తన సమస్య పరిష్కరించబడటానికి. రాత్రంతా పెనుగులాడాడంటే ఆ ఒక్క రాత్రే ప్రార్థన చేశాడు అందామా? అంతకు మునుపు కూడా ప్రార్థన చేసిన అనుభవం ఉండటాన్ని బట్టి ఆ రాత్రంతా నిద్రపోకుండా పెనుగులాడాడని చెప్పగలుగుతామా? ఏమండి, మనకు ఆల్ నైట్ ప్రేయర్ అలవాటు లేదనుకోండి, కొత్తగా రాక ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చామనుకోండి, చెప్పండి, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంత గాఢ నిద్రపోరమ్మా. బెడ్ మీద కొనుక్కున్నప్పుడు కూడా అంత గాఢ నిద్రపోరు. ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చిన అలవాటు లేకపోతే కొత్తగా వస్తే అద్భుతం, చర్చికి రావటం ఆలస్యం, కాళ్ళు దాపుకొని మధ్యాకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. ఎందుకు? అలవాటు లేని జీవితం ఇది. యాకోబు రాత్రంతా అక్కడ పెనుగులాడాడంటే నేను అంటాను, యాకోబు ఆ ఒక్క రాత్రి కాదు. నా విశ్వాసం ఏంటో తెలుసా? పద్దనరాములో ఉన్నప్పుడు, సిరియా దేశంలో ఉన్నప్పుడు, లాబాను చేతిలో మోసపోయిన క్షణాల్లో అనేక రాత్రులు దేవుని సన్నిధిలో ఏడ్చుంటాడు, అంగలార్చుంటాడు. అందుకని అంటాడు, యాత్ర చేసిన సంవత్సరాలు 130, దేవుడు లేకుండా బ్రతికిన సంవత్సరాలు అవి కొద్దిగాను దుఃఖ సహితముగాను ఉన్నాయంటాడు. ఇప్పుడు నేను మీతో చెప్పే మాట, ఒక చిక్కు సమస్య తన బ్రతుకులో ఎదురైనప్పుడు ఆ సమస్యను పరిష్కరించగలిగిన దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడైన యాకోబు. తండ్రి, మిమ్మల్ని అడుగుతా, అమ్మా మిమ్మల్ని అడుగుతా, మీ కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే దేవుని పాదాలను ఆశ్రయిస్తున్నారా? పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తున్నారా? మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తారు. నా వైపు చూడాలి. మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తారు. మీ భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వస్తే దేవుని పాదాలను ఆశ్రయిస్తున్నారా? మహిళా మండలిని ఆశ్రయిస్తున్నారా? ఆ మధ్య ఒక ఆవిడ అంది, ఏమండి ప్రార్థన కీర్తన సరిపోదండి, పోలీస్ స్టేషన్లు కూడా పనికిరావండి, మహిళా మండలి వాళ్ళకి చెప్తే మోకాళ్ళు. అమ్మా, మహిళా మండలిని పిలిచాడు మోకాళ్ళు ఎర్రగొట్టావనుకో, రేపు నీ కడుపును పుట్టిన పిల్లలు నీ మోకాళ్ళు ఎర్రగొడతారు, జాగ్రత్త. వినండి, పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారా? పెద్దలను ఆశ్రయిస్తున్నారా? యాకోబు జీవితంలో మనం నేర్చుకునే దివ్యమైన పాఠం ఏంటో తెలుసా? చిక్కు సమస్య తనకు వచ్చినప్పుడు, నా సమస్యను పోలీస్ స్టేషన్లు పరిష్కరించిన దానికంటే, మహిళా మండలి వాళ్ళు పరిష్కరించగలిగిన దానికంటే, ఎవరో పెద్దలు పరిష్కరించిన దానికంటే అక్కడెక్కడ దొరకని పరిష్కారం నా దేవుని పాదాల చెంత తప్పకుండా నాకు దొరుకుతుంది. దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తానని దైవజనమా, యాకోబు అంటంతో పోరాటంతో కూడుకున్న ప్రార్థన మనకు జ్ఞాపకం వస్తుంది. హన్నమ్మ తల్లి అంటంతో కన్నీటి ప్రార్థన మనకు జ్ఞాపకం వస్తుంది. యోసేపు అంటంతో పరిశుద్ధమైన జీవితం మనకు జ్ఞాపకం వస్తుంది. ఒక మాట చెప్తాను, నీ పిల్లలు నిన్ను గుర్తుకు తెచ్చుకుంటే చాలు. నీ పిల్లలకి ఏం గుర్తుకు రావాలో తెలుసా? నిన్ను జ్ఞాపకం చేసుకున్న వెంటనే మోకాళ్ళు నీ కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేసే నీ కన్నీటి చుక్కలు నీ బిడ్డలకు జ్ఞాపకం రావాలి. బాబు, మీ అమ్మ కూర్చో అని చెప్తావు, అమ్మయ్య ప్రార్థనలో కూర్చుందంటే కన్నీళ్ళు విడుస్తుందయ్యా. అమ్మ పేరు గుర్తొస్తే చాలు. అమ్మ పేరు గుర్తొచ్చిన మరుక్షణమే అమ్మ కళ్ళల్లో నుంచి జాలువారే ఆ కన్నీటి చుక్కలు, ఆ ప్రార్థన గుర్తొస్తుంది. బాబు, నాన్నంటంతో మీ నాన్నలో నువ్వేం చూస్తావు? నాన్నంటంతో ఏం గుర్తు వస్తుంది? మోకాళ్ళు నీ వాక్యం చదువుతాడయ్యా, అది నాకు జ్ఞాపకం వస్తుందని నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ పిల్లలు నిన్ను గూర్చి మాట మాట్లాడుకుందరుగాక. అపోస్తులుడైన పౌలు గారు తిమోతి కొత్తను రాస్తూ భలే చక్కటి మాట అంటాడమ్మా. చూడండి ఆ మాట. తమ్ముడు, ఆ 2 వీడియోలు ఒకసారి సెట్ చేయండి. తల్లిదండ్రులది. అందరూ చూడండి.
తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నాతో కలిసి చెప్పండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లు తలంచుకుని. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇంకొంచెం హుషారుగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బిడ్డలు కూడా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ అంటాడు. ఏమంటాడో తెలుసా? తిమోతి, నా ప్రార్థనలో ఎడతెగకుండా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నీ కన్నీళ్లు నాకు గుర్తొస్తున్నాయి. ఏంటయ్యా తిమోతి కన్నీళ్లు గుర్తుకు రావటం ఏంటి? ఎప్పుడైనా తిమోతితో నేను కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనలో మోకరించాడంటే చాలు, కన్నీళ్లు విడవకుండా తిమోతి ప్రార్థన ముగించడు. తిమోతి, నా ప్రార్థనలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నీ కన్నీళ్లు నాకు జ్ఞాపకం వస్తున్నాయి అని మాట్లాడతాడు. దైవజనమా, తన దగ్గర పెరిగిన శిష్యుడు తన గురువు యొక్క హృదయంలో ఎలాంటి ముద్ర వేశాడో చూడండి. పౌలు చనిపోయే ఆఖరి క్షణాల్లో నేను కూడా అనాలి, రాజు అంటంతో రాజు పరిచర్య నాకు గుర్తుకు రావాలి, రాజు కన్నీటి చుక్కలు నాకు గుర్తుకు రావాలి, జార్జి అంటంతో కన్నీటి చుక్కలు గుర్తుకు రావాలి. దైవజన్మ, ఎవరైనా మరి ప్రత్యేకంగా నీ కడుపున పుట్టిన పిల్లలు ఎప్పుడైనా నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను ధైర్యంగా చెప్పగలను, దేవుడు ఇమాన్యుయల్ పరిచర్యను ప్రేమించి మనకు తల్లిలాగా ఇచ్చిన దైవ సేవకురాలు గురించి నేను ఒక మాట చెప్పగలను. ఎక్కడైనా నేను మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్స్లో ఉదయం లేచి ప్రార్థన చేసుకుని ఆ క్షణాల్లో సేవకుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు నిజమే, ఒక్కొక్క వ్యక్తిని గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్క ఇమేజ్ గుర్తొస్తుంది. ఒక్కొక్క వ్యక్తిని గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్క ఇమేజ్ తప్పకుండా గుర్తొస్తుంది. నా దైవ సేవకురాలు నేను గుర్తుకు తెచ్చుకుని నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆ బిడ్డ కళ్ళల్లో నుంచి జాలువారే కన్నీటి చుక్కలు నాకు గుర్తొస్తాయి. కన్నీటి. ఓ తల్లులారా, నీ భర్త నిన్ను గూర్చి ఆ సాక్ష్యం చెప్పాలి. ఓ తల్లులారా, నీ కడుపున పుట్టిన పిల్లలు నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పాలి. మా అమ్మ నాకు గుర్తొచ్చినప్పుడల్లా, మా నాన్న నాకు గుర్తొచ్చినప్పుడల్లా, మా నాన్నను చూస్తే చాలు మోకాళ్ళ మీద నేను చూసేవాడిని. 91 సంవత్సరాల వయసులో చనిపోయిన తన కొడుకును గూర్చి 91 సంవత్సరాల్లో చనిపోయిన తన తండ్రిని గూర్చి జ్ఞాపకార్థ కోటంలో కొడుకు చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? మా నాన్నను నేను పండుకున్నప్పుడు చూసిన దానికంటే, కూర్చున్నప్పుడు చూసిన దానికంటే మా నాన్నను మోకాళ్ళ మీదే నేను ఎక్కువగా చూశాను. టీవీ దగ్గర నేను చూసిన దానికంటే, అమలారా నా వైపు చూడాలి, టీవీ దగ్గర నేను చూసిన దానికంటే, ముసలమ్మ ముచ్చట్ల దగ్గర నేను చూసిన దానికంటే, బజారు కార్యక్రమాలు చేసే స్థలాల్లో నా తండ్రిని చూసిన దానికంటే, నా తండ్రి 91 సంవత్సరాల ఆయుష్కాలంలో నేను ఎక్కువగా నా తండ్రిని మోకాళ్ళ మీదే ఎక్కువ చూశాను. అమ్మా, ఒక తల్లిగా ఇలాంటి సాక్ష్యం నువ్వు పొందుకొని వెళ్ళు తల్లి. ఎంతకాలం బ్రతికేవనేది ముఖ్యం కాదు, బ్రతికిన కొద్ది కాలమైనా నీ కన్నీటి చుక్కల ముద్ర నీ బిడ్డల గుండెల్లో వేసి వెళ్ళిపో అంతే. తన కొడుకును ఆశీర్వదిస్తున్నాడు. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైన దగును. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. అయ్యలారా, నీ పిల్లలకు నువ్వు ఆస్తిపాస్తులు ఇవ్వద్దని కాదు, ఆస్తిపాస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ భక్తే వాళ్ళకి ఆశీర్వాదంగా మారునుగాక, నీ కన్నీటి ప్రార్థనే వాళ్ళకి ఆశీర్వాదంగా మారునుగాక. బైబిల్లో ఒక మాట రాసింది, మీరు ఎరుగుదురు కదా. ఈ మాట చెప్పడం నాకు బహు సంతోషం. ఒక్కడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే ఆ వ్యక్తి యొక్క భక్తిని నేను జ్ఞాపకం చేసుకొని 1000 తరాల వరకు పిల్లలను నేను జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. ఎన్ని సంవత్సరాలు? నోవా వాళ్ళ నాన్నగారు లేడు, ఆ తండ్రి భక్తి ఆశీర్వాదం ఆ 3 బిడ్డల మీద నిలిచింది. ఒకడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే
వాడి భక్తిని నేను జ్ఞాపకం చేసుకొని 1000 తరాల వరకు, అమ్మా 1000 తరాల వరకు వారి పిల్లల మీద ఆ భక్తి ఆశీర్వాదాన్ని ఉంచుతాను అంటాడు. అలాంటి తండ్రిగా దేవుడు నేను నిలవబెట్టును గాక. అలాంటి తండ్రిగా నువ్వు బ్రతకకుండా తాగుబోతుగా బ్రతికితే, తిరుగుబోతుగా బ్రతికితే కొంచెం క్షమించండి. లైవ్ చూస్తున్న బిడ్డలారా, బజారు తల్లిగా బ్రతికితే, అక్రమ సంబంధాలు బ్రతికితే, పిల్లలకు నీతి విలువలు నేర్పాల్సిన తల్లిగా నీవే నీతి మాలిన కార్యక్రమాలు చేస్తే పిల్లలు అక్రమంగా బ్రతకగలుగుతారు. ఒక తల్లి 6 పిల్లలను చంపిందంటండి. 6. ఎంతమందిని చూడండి, 2 వీడియోలు క్లుప్తంగా. మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ తల్లి తన 6 పిల్లలను ఒక్కొక్కరిగా బావిలోకి నెట్టి వారు చనిపోవడాన్ని చూస్తూ బయట కూర్చుంది. ఈ విషాద ఘటన రాయగడ జిల్లా మహత్ తాలూకా బోర్వాడి గ్రామంలో సోమవారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం నాటికి మొత్తం 6 మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో 5 బాలిక. నెక్స్ట్ ఇంకొక వీడియో ఉంది కదా, మరొక వీడియో. ప్రియుడి మోజులో పిల్లల్ని చంపేసిన తల్లిని అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు. కన్యాకుమారిలో ఆమెను అదుపులోకున్నారు. పోలీసులకు నిందితురాలు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తను చంపాలనుకున్నానని, వీలు కానందువల్లే పిల్లల్ని హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించింది. ఎప్పుడూ అనుమానించేవాడని, అందుకే మర్డర్ చేయాలనుకున్నట్లుగా తెలిపింది. చాలు. 6 పిల్లలను చంపింది ఎవరు? 6 పిల్లలను చంపింది ఎవరు? కడుపును పుట్టిన 2 పిల్లలను చంపింది ఎవరు? ఎవరిని చంపాలనుకుందట? భార్యాభర్తలారా, మీ భార్యాభర్తల మధ్యలో దాంపత్యం ఎలా ఉంది? ఎప్పుడు రభస 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 రభస, అయిన దానికి కాని దానికి, చిన్నదానికి పెద్దదానికి మోకాళ్ళు మార్చుకుంటూ, మూతులు మార్చుకుంటూ, ఎప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కసుపుసులాడుతున్నారా? ఎలా ఉంది మీ దాంపత్య జీవితం? మీ భార్యాభర్తల మధ్యలో సంబంధాలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఎంత దారుణానికి దిగజారిందంటే, తన అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భర్తను చంపడానికి ప్రయత్నం చేసిందంటే, కుదరకపోయేసరికి ఏ తల్లి నవమాసాలు మోసి కని స్తన్యపానాలు తాపించి చేతితో గోరుముద్దలు తినిపించిందో, ఏ చేతితో గోరుముద్దలు తినిపించిందో అదే చేతులతో కడుపును పుట్టిన బిడ్డలను చంపేసింది. ఈరోజు లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, ఎక్కడైనా ఎప్పుడైనా నీ మనస్సులో అలాంటి చేదైన వేరు ఏమైనా మొలుస్తుందేమో ఆలోచించు. కొంచెం కఠినంగా చెప్తా, తాగుబోతోడు పిల్లలు ప్రయోజకులు కాగలుగుతారా? తండ్రి దారి తప్పితే, నీతి విలువలు నేర్పాల్సిన తండ్రే నీతి మాలిన వాడిగా బ్రతికితే, నీతి విలువలు నేర్పాల్సిన తల్లే నీతి విలువలు మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతికితే, వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు నీతిని నేర్చుకోగలుగుతారా? ఈరోజు పిల్లలు తప్పిపోయిన దానికంటే తప్పిపోతుంది తల్లిదండ్రులు. తల్లిదండ్రులు బ్రతకాల్సిన రీతిలో బ్రతకపోవటాన్ని బట్టి, నడవాల్సిన రీతిలో నడవకపోవటాన్ని బట్టి, ఆ మాదిరికరమైన అడుగుజాడలు పిల్లలకు వేయకపోవటాన్ని బట్టి తండ్రులు దారి తప్పుతున్నారు, పిల్లలు దారి తప్పిపోతున్నారు. తల్లులు దారి తప్పిపోతున్నారు, పిల్లలు దారి తప్పిపోతున్నారు. నా ప్రార్థన, రాగల తరానికి ఈ తరపు పిల్లలకు మీరు ఒక రోల్ మోడల్గా ఉందురుగాక. ఒకవేళ గడిచిన దినాల్లో దారి తప్పిన బ్రతికేమో, తమ్ముడా, తండ్రి, చెల్లి, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దారి తప్పిపోయిన నీ బ్రతుకును కనీసం ఈ రోజు నుండి నువ్వు సరిచేసుకొని ఇక మీదటైనా నువ్వు ప్రభు కొరకు బ్రతుకుదువుగాక. యాకోబు అన్న మాట నీవు అనాలి. ఏమంటాడు యాకోబు? యాకోబు కొలుచు. చెప్పండి చెప్పండి చెప్పండి. నేను దేవుణ్ణి కొలిచానయ్యా. సరే, కొలిచాడు. అసలు కొలవటం అంటే ఏంటి చెప్పండి? ఇంకొక భాషలో కొలవటం అంటే ఏంటండి? అరే చూయించే కదండి.
ఏం చిన్న మెజర్మెంట్, ఇంగ్లీషు మెజర్మెంట్, కొలవటం. నిజమే. ఆ దేవుని దగ్గరకు వచ్చి ఆయన పరిశుద్ధతను కొలిచాడు యాకోబు, ఆయన ప్రేమను కొలిచాడు యాకోబు, ఆయన మంచితనాన్ని కొలిచాడు యాకోబు, ఆయన పరిశుద్ధతను కొలిచాడు యాకోబు. వాటన్నిటికి మించి ఆ దేవుని యొక్క పరాక్రమాన్ని కొలిచాడు. పరాక్రమాన్ని కొలిచాడు కనుకే యాకోబు జీవితంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి ఘటన, ఒకవేళ అలాంటిది మన జీవితంలో జరిగితే మాత్రం పొరపాటును ఒప్పుకోం. యాకోబు ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. ఏంటో తెలుసా? ఇప్పుడు యాకోబుకు 71 సంవత్సరాల వయసు వచ్చింది. యాకోబు తండ్రి పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు తండ్రి పేరేంటి? యాకోబా. ఇస్సాకు తండ్రి పేరేంటి? అబ్రహాం. అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడా? అబ్రహామును ఆశీర్వదించిన దానికంటే ఇస్సాకును ఇంకెక్కువ ఆశీర్వదించాడు కదా. అంత ఘనమైన కుటుంబంలో పుట్టినవాడు యాకోబు. తన తండ్రి సాధారణమైన వాడు కాదు. అద్భుతం ఏంటంటే తన కొడుకును అంటే యాకోబును ఇస్సాకు తన ఇంటిలో నుంచి పంపించేటప్పుడు తాను సంపాదించిన ఆస్తిలో కొంత వాటా యాకోబుకి ఇచ్చి పంపించాడు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు చెప్పాలి, ఎంత ఇచ్చాడమ్మా? 5 కోట్ల 10 కోట్ల? అద్దుగా వాళ్ళు చూడండి, మీరు చెప్పాలిరా. మా ఆదావన్న చెప్తున్నాడు. చెప్పురా చిన్న చెప్పు. ఇందాక అన్నావు కదా, ఆ లాంగ్వేజ్ చెప్పాలా? పెద్దగా చెప్పు. కర్రా. కోట్లకు పడగెత్తినటువంటి తండ్రి, కుబేరుడైనటువంటి తండ్రి, మానవ భాషలో చెప్పాలంటే ఆగర్భ శ్రీమంతుడు ఇస్సాకు. గోల్డెన్ స్పూన్ ఫీడింగ్ బై బర్త్ యాకోబుది. అలాంటి సంపన్న స్థితిలో ఉన్న తండ్రికి పుట్టిన కొడుకుని 71 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒట్టి చేతి కర్రిచ్చి, నాన్న నువ్వు బయలుదేరి నాన్న, ప్రైజ్ లార్డ్, నేను ఆశీర్వదించాను, బయలుదేరి అన్నాడు. ఏమండి, ఇంత ఆస్తి పెట్టుకొని ఏమీ ఇవ్వకుండా చేతి కర్రిచ్చి ప్రైజ్ లార్డ్ నాయన నువ్వు వెళ్ళిరా అని అంటే సహజంగా ఇంకో కొడుకైతే ఏం చేసేవాడు? బండరాయి తీసుకొని నెత్తి మీద వేసేవాడు. అది అట్లా ఈ కాలపు కొడుకులైతే అదే చేస్తారు. బండరాయి తీసుకొని నెత్తి మీద వేసేవాళ్ళు. ఆ పని చేయాల్సింది యాకోబు. కానీ అద్భుతం తెలుసా? చెప్పాలి. ఆ చేతి కర్రనే తీసుకొని సంతోషంగా సాగిపోతున్నాడు. ఎందుకో తెలుసా? నా తండ్రిని ఏ దేవుడు దీవించాడో అదే దేవుడు నన్ను దీవిస్తాడు. నా తండ్రిని ఏ దేవుడు ఆశీర్వదించాడో అదే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నేను కొలిచే దేవుడు పరాక్రమవంతుడైన దేవుడు. నేను కొలిచే దేవుడు పరాక్రమశాలి. ఒక మాట అని ఉంటాడు, నాన్న నీ డబ్బు నాకెందుకు నాన్న, నీ ఆస్తి నాకెందుకు నాన్న, నీ ఆస్తి నాకెందుకు నాన్న, నిన్ను ఆస్తిపరుడిగా చేసిన దేవుణ్ణి నాకు ఇచ్చావు కదా, అంతకు మించిన ఐశ్వర్యం నాకేం కావాలి నాన్న, చాలు ఈ చేతి కర్రని సంతోషంగా స్థలంలో నుంచి వెళ్ళాడు. తల్లిదండ్రులారా ఒకసారి నా వైపు చూడండి. మీ జీవితంలో మీ పిల్లలకి మీరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఇవ్వండి. ఆస్తిపాస్తులు ఇవ్వండి, వెండి బంగారాలు ఇవ్వండి, గృహాలు సంపాదించి ఇవ్వండి, మంచిదే. తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత. వాటినిచ్చిన దానికంటే మిమ్మల్ని ఈ స్థితికి ఏ దేవుడు లేవనెత్తాడో, ఈ స్థితికి ఏ దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడో, ఏ దేవుడు ఈ స్థితిలో మిమ్మల్ని నిలవబెట్టాడో ఆ దేవుణ్ణి కూడా మీ పిల్లలకు మీరు ఇచ్చుదురుగాక. చాలామంది తల్లిదండ్రులు ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారు తెలుసా? ఎస్, పిల్లలని రేయింబగళ్ళు కష్టపడి వీళ్ళు మంచి భక్తి జీవితం చేసి మంచి ప్రార్థనలో గడిపి యథార్థంగానే బ్రతికి పిల్లలకు అన్నీ ఇస్తున్నారు, దేవుణ్ణి తప్ప. జాగ్రత్తగా నా వైపు చూడండి. పిల్లలకు అన్నీ ఇస్తున్నారు, ఆస్తిని ఇస్తున్నారు, ఐశ్వర్యం ఇస్తున్నారు, వెండి బంగారాలు ఇస్తున్నారు, కానీ దైవభక్తిని మాత్రం వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఆ దైవికమైన క్రమాన్ని మాత్రం పిల్లలకు నేర్పలేకపోతున్నారు. తండ్రి నా వైపు చూడు. ఒకవేళ నీ పిల్లలకి అన్నీ ఇచ్చి దైవభక్తి నీ పిల్లలకి ఇవ్వకపోతే, అంత పెద్ద మాట అంటున్నందుకు నన్ను వేరే రకంగా అనుకోవద్దు, నీ పెంపకాన్ని ఒక్కసారి ప్రశ్నించాల్సి వస్తుంది. యవ్వన బిడ్డలారా, తల్లిదండ్రులు భక్తిగా బ్రతికినా మీలో వెతికిన ఇంత భక్తి కూడా కనపడకుండా తిరుగుబాటుదారులుగా మీరు బ్రతుకుతున్నారంటే జాగ్రత్త.
మీరు ఈ కాలంలో ఏలీ పిల్లల్లాగా తయారయ్యారని. ఆ అమ్మ అంత మంచి భక్తి కలిగిందిగా, ఈ నాన్నెంత ప్రార్థనా పరుడుగా బ్రతికినా నా జీవితం నా ఇష్టం, నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలా బ్రతుకుతానని విచ్చలవిడిగా మీరు బ్రతుకుతూ ఉంటే ఒకసారి నా వైపు చూడండి. ఏలీ కుమారుల మీద ఏ ఆత్మ పరిపాలన చేసిందో, యాకోబు కుమార్తె దేనా మీద ఏ ఆత్మ పరిపాలన చేసిందో మీ మీద అలాంటి ఆత్మ పరిపాలన చేస్తుందేమో. తస్మా జాగ్రత్త, అలాంటి దౌర్భాగ్యపు ఆత్మ యేసు నామములో సిలువ వేయబడును గాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. యేసు నామములో అలాంటి దురాత్మ గట్టిగా 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 యేసు నామములో సిలువ వేయబడును గాక. తన ఆస్తిని వల్ల తనను ఆస్తిపరుడిగా చేసిన దేవుణ్ణి ఇచ్చాడు. ఆ దేవుణ్ణి పట్టుకున్న తర్వాత నా వైపు చూడాలి. యాకోబు ఆ దేవుణ్ణి కొలిచాడు. చెప్పండి, ఏం చేశాడు? నీవు కూడా నీ దేవుణ్ణి కొలువుతాముడా. నీ దేవుణ్ణి కొలువు. నువ్వు కొలవాలని ప్రారంభిస్తే భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు ఆయన. ఆయన పరాక్రమాన్ని ఎవడు కొలవలేడు. ఆయన శౌర్య శౌర్య కార్యాలు, భీకర కార్యాలు ప్రపంచంలో ఎవడు కొలవలేడు. ఆయన శౌర్యాన్ని కొలవాల్సి వస్తే ఇది జరుగునా అని అనుకున్నని భీకర కార్యాలు నీ బ్రతుకులో చేయగలిగిన దేవుడు ఆ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇంకొక మాట కూడా చెప్తాను. కొడుకును పంపించేటప్పుడు ఇవ్వకుండా ఎందుకు పంపించాడంటే దేవుణ్ణి ఇచ్చాననే కాదు, వీడు తన కాళ్ళ మీద తను బ్రతకాల. సోమరుడుగా బ్రతకూడదు. సోమరుడుగా బ్రతకూడదు. నేను అన్నీ ఇచ్చి పంపించాను అనుకోండి, వీడితో హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. నా ప్రాణమా తినుము, తాగమ్మా వద్దండి ఎవరు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని వీడు కష్టపడ్డో. చాలామంది తల్లిదండ్రుల పెంపకంలో లోపం ఎక్కడ కలుగుతుందో తెలుసా? మేం పడిన కష్టాలు మా పిల్లలు చూసారా చెప్పారు. అదే ఇంట్లో డైలాగు. నువ్వు పడిన కష్టం నీ పిల్లలు కూడా పడాలా. అప్పుడే రూపాయి విలువ తెలుస్తుంది, దేవుని విలువ తెలుస్తుంది. నా మాట అర్థం కాలేదా? రూపాయి విలువ తెలియాలన్నా, చెమట బొట్టు విలువ తెలియాలన్నా, దేవుని విలువ తెలియాలన్నా కష్టం అంటే ఏంటో పిల్లలకు తెలియాలి. మీరు ఎక్కడైనా చూడండి, కంఫర్ట్లో దేవుని ఆశీర్వాదం రాదు, కంఫర్ట్లో దేవుని కృపలు రావు. శ్రమైన, నా వైపు చూడండి, ఆశీర్వాదమైన దైవికమైన కృపలైన శ్రమలనే పుటంలోనే బయలుదేరి వస్తాయి. శ్రమలనే పుటంలోనే బయలుదేరి వస్తాయి. యాకోబు అలాగే దేశం కాని దేశానికి వెళ్ళాడు. 20 సంవత్సరాలు ఎండకు ఎండి, వానకు తడిచి, మంచుకు నాని కష్టపడి ఒట్టి చేతికర్రతో వచ్చిన యాకోబు లాబానునే తలదన్నే అంతగా స్థితిమంతుడిగా మార్చబడి మహానయము వలె 2 గుంపులయ్యి అంతగా ఆశీర్వదించబడ్డాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దేన్ని బట్టో తెలుసా? శ్రమపడ్డాడు దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డలారా, మన మందిరంలో ఒక 2-3 యవ్వన బిడ్డల గురించి చెప్తాను. నిలవబెట్టలేను కొన్ని పరిస్థితులను బట్టి, వారి ఉద్యోగాల్లో వచ్చే ఇబ్బందులను బట్టి నేను నిలవబెట్టలేను. ఇందాక ఫస్ట్ పాట పాడాడు కదా రాజ్కుమార్, వాళ్ళ కొడుకు భారతదేశంలోనే పేరుగాంచిన ఒక గొప్ప పబ్లిక్ సెక్టార్లో సైంటిస్ట్గా ఉద్యోగం చేస్తాడు. లక్షల రూపాయల జీతం. పేరుగాంచిన సంస్థ, అవి బయటికి రివీల్ చేయకూడదు, అంత సీక్రెసీ మెయింటైన్ చేసే సంస్థలు అవి. ఆ సంస్థలో సైంటిస్ట్గా ఉద్యోగం చేస్తాడు. ఒక 2-3 గవర్నమెంట్ ఉద్యోగాలకి రాస్తే మరేమో ఏ గవర్నమెంట్ ఉద్యోగానికి రాసినా ఆ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది. మనోడు గవర్నమెంట్ ఉద్యోగం కోసమే పుట్టినట్టున్నాడు. ఇంతకు ఆ బిడ్డ వయసు ఎంతో తెలుసా? జస్ట్ 24, జస్ట్ 25. నేను ఆ బిడ్డ బాప్తిస్మం తీసుకున్నాడు. కూర్చోబెట్టి అడిగా, తమ్ముడు ఇదే ప్రాంతంలో ఇదే సంఘంలో మన సంఘానికి వస్తూ ఉన్నావు కదా, అసలు దేవుడు ఈ ఆశీర్వాదాన్ని నీకు ఎలా ఇచ్చాడు? ఆ బిడ్డ చెప్తూ అన్నయ్య, మొదట దేవుని కృప, మా అమ్మా నాన్నలు నన్ను అంత భక్తిగా పెంచారు, వాటితో పాటు అన్న నాకు ఒక స్నేహితుడు లేడు, ఒక టైం వేస్ట్ కార్యక్రమాలు లేవు, రోజుకొచ్చి 6 గంటలు కష్టపడి చదివేవాడిని అన్న, కష్టపడి చదివేవాడిని. మొదట దేవుని కృప అయితే, రెండవది ఆ కష్టమే. ఒక పేదింటిలో నుండి సైంటిస్ట్ను దేవుడు లేవనెత్తాడు.
ఒక పేద ఇంటిలో నుంచి సైంటిస్ట్ను దేవుడు లేవనెత్తాడు. యవన బిడ్డలారా, శరీరానికి సోమరితనాన్ని అలవాటు చేయకండి. కర్షకుల్లాగా కష్టపడి చదువుకోండి. వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలారా, మా ప్రార్థన 21 దినాలు కడుపు చంపుకొని ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం కదా. మన ఇమ్మాన్యుయల్ పరిచర్యలో నుండి, లైవ్ చూస్తున్న కుటుంబాల్లో నుండి ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలను దేవుడు లేవనెత్తాలి. సివిల్ సర్వెంట్స్ని మందిరంలో నుంచి లేవనెత్తాలి. ఐపీఎస్ ఆఫీసులను దేవుడు లేవనెత్తాలి. సైంటిస్టులను దేవుడు లేవనెత్తాలి. ఐపీఎస్ ఆఫీసులను దేవుడు లేవనెత్తాలి. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసినా యేసయ్య పేరు పెట్టబడిన పిల్లలు అక్కడ కనపడాలి. ఆ పిల్లల్లో మన పిల్లలు ఉండాలి. జగదిరిగొట్టు నుంచి వస్తారు, చిన్న బిడ్డ, పెద్ద ఏమి, రాజన్నకు తమ్ముడు, ఇజ్రాయేలా నీ కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చూడండి. రాజన్న ఉన్నాడు కదా. రాజన్న రాజా ఎక్కడికి వెళ్ళాడు? రాజా, అవునా, రైట్. రాజన్న రాజు కంటే ఇంకొంచెం చిన్నగా ఉంటాడు. ఎంబీబీఎస్ పూర్తయిపోయింది. ఇప్పుడు ఎండి చేయటానికి మొన్న ఎగ్జామ్ రాశాడు. వాళ్ళ నాన్న చెప్తూ ఏమన్నాడంటే, వాళ్ళ నాన్నని వరకు చూపిస్తా. ఎక్కడున్నాడు? జగదిరిగొట్ట. సరే, నో ప్రాబ్లం, మేబీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారేమో. చెప్తూ ఏమన్నాడు తెలుసా? మా అబ్బాయికి అసలు బయట విషయాలు ఏం తెలియవండి. నా కొడుకు పిల్లలారా చూడండి, నా కొడుకు పుస్తకాల పురుగు, కష్టపడి చదువుకునేవాడండి. నేను వాడిని చదివించగలిగే అంత స్థితిమంతుణ్ణి కాదు. తమ్ముడు ఒకసారి చేయి పైకెత్తి, అట్లా చాలు, ఆ అబ్బాయి మీకు దించేసేయక, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, రైట్. ఆ బాబు వాళ్ళ నాన్న చెప్తున్నాడు, పుస్తకాల పురుగండి. ఒక సెల్ ఫోన్తో ఆడుకోవటం కానీ, ఈ ఫేస్బుక్లో వాళ్ళకి మెసేజ్లు పంపించి, హాయ్, తిన్నావా, పండుకున్నావా, నిద్రలేసావా, ఏం చేస్తున్నావు, టీ తాగావా, ఈ దరిద్రపు అలవాట్లు అడిగి లేవండి. ఎందుకు నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది? కారణం ఏంటి? అనవసరమైన వాటికి నీ సమయాన్ని వెచ్చించి కదా. పుస్తకాలంటే నీకు బద్ధకం కదా. కష్టపడి చదువుకునే అలవాటు లేకపోవటాన్ని బట్టే కదా ఒట్టి చేతులతో పంపించాడు ఇస్సాకు. అవును, యాకోబు కూడా సవాలుగా తీసుకున్నాడు. నా తండ్రికి తోడై ఉన్న దేవుడే నాకు తోడై ఉన్నాడు. ఆమేన్. అడిగి చెప్తాం, ఆమేన్. నా తండ్రికి తోడై ఉన్న దేవుడే నాకు తోడై ఉన్నాడు. నా తండ్రి దేవుడు పరాక్రమశాలి. ఆ పరాక్రమశాలి నాకు తోడుగా ఉన్నాడు. నా తండ్రిని దీవించినట్లుగానే నన్ను దీవిస్తాడని సవాలుతో వెళ్ళి పోరాట భూమిలో నిలవబడి పోరాట యోధుడిగా పోరాడి లాబానును తలదన్నే అంత స్థితిమంతుడిగా మారిపోయాడు. లాబాను గురించి చాలాసార్లు చెప్తా కదా. లాబానుకు నేను పెట్టిన ముద్దు పేరు చెప్పండి, ఎవరికైనా గుర్తు? ఎవరమ్మా తల్లి? అబ్బా చెప్పండి తల్లి, ఏం పేరు? లాభాల లాబాను. మా ఓడు లాభం లేకుండా చివరికి కూతుర్నిచ్చి కూడా పెళ్లి చేయడం. ఆ బ్యాచ్ 14 సంవత్సరాలు ఉచితంగా కొలువు చేయించుకున్నాడు యాకోబు చేత. ఎట్లా చూడండి, సహజంగా ఎవరైనా అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేటప్పుడు కట్నం ఇస్తారు. మా ఓడు ఆ బ్యాచ్ కాదు, అవసరమైతే అల్లుడి దగ్గర కూడా ఒలుచుకునే బ్యాచ్. అలాంటోడు 14 సంవత్సరాలు మోసం చేస్తే మోసపోయిన వాడి కళ్ళ ఎదుటే తలదన్ని అంతగా లేవనెత్తబడ్డాడు. నా పిల్లలారా, ఒక్కసారి నా వైపు చూడండి. ఎక్కడైనా ఎవరైనా మిమ్మల్ని చులకనగా చూసి ఎగతాళిగా మాట్లాడి, ఈ క్రైస్తవులంతా ఎప్పుడు వీళ్ళు బతికింతారా, ఏడుపు, అప్పులు, ఎప్పుడు వీళ్ళు బతుకంతటి సాసే బ్రతికారా, వీళ్ళు పనిచేసే ఉద్యోగాలన్నీ 4th క్లాస్ ఎంప్లాయీలరా అని ఎవడైనా ఎగతాళిగా మాట్లాడా అన్నే, ఆ మాట గుండెల్లో పెట్టుకో. ఈ 4th క్లాస్ ఎంప్లాయీ కడుపున పుట్టిన కొడుకే గెజిటెడ్ ఆఫీసర్ కావాలి. ఈ 4th క్లాస్ ఎంప్లాయీ కడుపున పుట్టిన వాడే భారతదేశాన్ని ఏలుబడి చేసే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలి. మేబీ నేను 4th క్లాస్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు. నేను అతిశయంగా చెప్తాను, మా నాన్నగారు వైట్ డ్రెస్ వేసుకొని భలే, అసలు అది ఒక రకంగా కనపడేవాడు. నలుపే కానీ నల్ల బంగారం, అంత కళకళలాడుతూ ఉండేవాడు. అయితే ఆయన పరిస్థితిని బట్టి ఒక గవర్నమెంట్ ఉద్యోగం, హాస్టల్లో చీపిరి కట్టబెట్టుకొని ఊడ్చేవాడు.
ఆ మాట ఎప్పటికీ నాకు జ్ఞాపకం. 40 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. నాన్న, నేను చీపురు కట్టబట్టుకుని ఎందుకు ఇక్కడ ఈ హాస్టల్లో పనిచేస్తున్నాను తెలుసా? మీకోసం రా. మీరు నాకులాగా 4th క్లాస్ ఎంప్లాయీలు కాకూడదు, నాకంటే ఘనంగా మీరు నిలవబడాలి. ఆ మాట చెవుల్లో మారుమోగింది. అదే 4th క్లాస్ ఎంప్లాయ్ 8వ తరగతి కూడా పూర్తి చేయని ఆ తండ్రి కడుపున పుట్టిన నేను ఇంజనీరింగ్ చదవటానికి దేవుడు సహాయం చేశాడు. దానికి మించి దేవుని కృప లక్షల కొలది ప్రజలకు వాక్యాన్ని పంచే ఒక ఆత్మీయ తండ్రిగా తన కృపను బట్టి దేవుడు నిలవబెట్టాడు. ఎవరిని పెట్టారా? ఇక్కడ ఒక షారోన్ వచ్చిందమ్మా. అమ్మ, మీ పాప వచ్చిందా? రాలేదా? నిలవబడి తల్లి. బ్రదర్ వచ్చారా? ఎక్కడున్నారు? షారోన్ రోజు వాళ్ళ డాడీ మమ్మీ. అమ్మ, నిలవబడి తల్లి. ఆ బిడ్డలో ఒకరోజు సాక్ష్యం చెప్పారు. ఒక చర్చి ఎంట్రన్స్ దగ్గర గేట్ వాచ్మెన్గా ఉండేవాడట వాళ్ళ నాన్న, వాళ్ళ భర్త. గేట్ వాచ్మెన్. ఇట్రయ్యా, గేట్ వాచ్మెన్, జస్ట్ గేట్ వాచ్మెన్. బిడ్డలారా వినండి, ఎవరిని బిడ్డలారా అందరూ చూడండి ఒకసారి. తమ్ముడు చూపించు. సరే, వద్దులే కొన్ని పరిస్థితులు. రైట్. పేద కుటుంబం. అన్న ఒకరోజు నాకు చెప్పారు, చర్చి గేటు దగ్గర వాచ్మెన్గా పనిచేసేవాళ్ళు అట్ట. వాచ్మెన్గా వాళ్ళ బిడ్డ షారూన్ అని కష్టపడి చదువుకుంది, MBBS పూర్తయింది, MD. ఈరోజు ESI హాస్పిటల్లో MDగా ఉద్యోగం చేస్తుంది. ఆ బిడ్డ చదువుకుంటూ ఉద్యోగం చేస్తుంది. అరే, ఒక గేట్ వాచ్మెన్ కూతురండి, సాధారణమైన కుటుంబం అండి. ఏం సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు కాదు. ఎవరిని బిడ్డలారా చూడండి. ఆ బిడ్డను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించడు? ఆ బిడ్డలను నిలవబెట్టిన దేవుడు మిమ్మల్ని ఎందుకు నిలవబెట్టడు? శ్రమను నమ్ముకోండి, దేవుని నమ్ముకోండి. ఆయన పరాక్రమశాలి అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మరోసారి చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. యాకోబు, కూర్చోండి తల్లి. థ్యాంక్ యూ మా. ఎవరిని బిడ్డలారా, ఇవన్నీ మీరు విని ఇన్స్పిరేషన్గా తీసుకొని రేపటి నుండి ఈవెన్ సింగిల్ మినిట్ కూడా వేస్ట్ చేసుకోకుండా శ్రమను, సమయాన్ని, ప్రార్థనను పెట్టుబడిగా పెట్టండి. పరాక్రమశాలి పెంట కుప్పల మీద నుండి మిమ్మల్ని లేవనెత్తి తన సాక్షార్థంగా నిలవబెట్టడం ప్రారంభించును గాక. యేసయ్యకి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నాతో కలిసి చెప్పండి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఎతని విల్లు? అతని విల్ల. అదే అతని విల్లండి. ఎవరిని గురించి చెప్తున్నాడు ఈ మాట? యోసేపు గురించి చెప్తున్నాడు. ఇప్పుడు యోసేపును గురించి ఏమంటాడంటే పై వచనాల్లో, విటుకాండ్రు బాణములతో అతన్ని వేధించిరి. పై వచనంలో తమ్ముడు 23 వచనం. విలుకాండ్రు అతన్ని వేధించిరి, బాణములతో అతనిని. నా వైపు చూడాలి. యోసేపు మీద బాణాలు సంధించింది ఎవరు? అన్నోళ్ళే. యోసేపు మీద బాణం సంధించింది ఎవరు? పోతీఫర్ భార్యే. బాణాలు సంధించిన వాళ్ళు అనేక మంది ఉన్నా ఆ పోరాటాల మధ్యలో పరాక్రమశాలి అయిన వాని దేవుని హస్త బలం యోసేపును బలపరచడాన్ని బట్టి అతని విల్లు బలమైనదిగా మారిపోయింది. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. తమ్ముడు, నీ ఒక బలమైన జనంగా మారుదువుగాక. నీ పిల్లలు ఒక బలమైన జనంగా మారుదురుగాక. బలమైన సంతతిగా ఈ భరత గడ్డలో ప్రతి క్రైస్తవుడు దేవుని నామ ఘనత కొరకు సాక్ష్యార్థంగా నిలుచుదురుగాక. ఒక ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో ఉన్న పిల్లలే కాదు, భరత గడ్డలో ఎంతమంది క్రైస్తవ బిడ్డలు బ్రతుకుతున్నారో ఒక్కొక్క సంతతి ఈ గడ్డ మీద బలమైన సంతతిగా బ్రతుకుదురుగాక. నా వైపు చూడండి ఒకసారి. నా వైపు చూడాలి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఆ హస్తబలం నీకు తోడయుండును గాక.
బాల్కనీలో ఉన్న బిడ్డలారా, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బిడ్డలారా, మీ పిల్లలకు యెహోవా హస్తము తోడయుండునుగాక. దైవజనమా, ఆయన హస్తం మనకు తోడయుండునుగాక. ఆయన హస్తం మనకు తోడై ఉంటే, ఒక్క మాట, పదునైన మాట, అద్భుతం, మందిరంలో 2-3 సార్లు చెప్పాను. ఆహాబుతో ఏలియా అంటాడు, నాయనా వర్షం రాబోతుంది, నువ్వు అర్జెంటుగా రథాలు గుర్రాలు కట్టుకొని నువ్వు బయలుదేరి వెళ్ళిపో అంటాడు. అద్భుతం, రథాలు గుర్రాలు కట్టుకున్నాడు. ఆహాబు వాటిని దౌడుదీయిస్తూ యెజ్రెయేలు పట్టణానికి వెళ్ళాడు. యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి కర్మేలు పర్వతం నుండి యెజ్రెయేలు గుమ్మానికి 30 కిలోమీటర్ల దూరం. ఎంత? ఈ 30 కిలోమీటర్ల దూరం రథాలతో రౌతులతో దౌడుదీయిస్తూ యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి వెళ్తే, యెజ్రెయేలు గుమ్మం దగ్గర నిలవబడి ఉన్నాడు ప్రవక్త అయిన ఏలియా. ఈయనకు అర్థం కాల, ఎట్టొచ్చావు? ఈ విమానాలు లేవుగా, అప్పుడు డుక్ 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 బుల్లెట్లు లేవుగా, నాకంటే ముందు ఎలా వచ్చావు? నీకు రథాలు లేవు, రౌతులు లేవు, గుర్రాలు లేవు కదా అంటే, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దైవజనుడైన ఏలియాని యెహోవా హస్తము బలపరచగా, ఏలియాని యెహోవా హస్తము బలపరచగా ఆహాబు కంటే ముందుగా చేరాడు. ఒక మాట వింటారా? నీతో పాటు కాలేజీలో చదువుకునే పిల్లలు, వాళ్ళకు 1000 రూపాయలు ఫీజులు కట్టే తల్లిదండ్రులు ఉండొచ్చు, కోట్ల రూపాయల ఆస్తి సంపాదించిన తల్లిదండ్రులు ఉండొచ్చు. నీకు అలాంటి తల్లిదండ్రులు లేకపోయి ఉండొచ్చు. నీ తండ్రికి రథాలు, నీ తండ్రికి రౌతులు, నీ తండ్రికి గుర్రాలు లేకపోయి ఉండొచ్చు. యెహోవా హస్తం ఒక్కటి నీకు తోడుగా ఉంటే, అవన్నీ కలిగిన వాడు సాధించలేని విజయాలు నీవు సాధించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడు ఎవరినో చూసి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి అది సంపాదించి పెట్టారు, వీళ్ళ అమ్మా నాన్న వీళ్ళకి ఇది సంపాదించి పెట్టారు, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి అది సంపాదించి పెట్టారని ఎవరినో చూసుకొని నీ తల్లిదండ్రులను నిందించుకోకు. ఒక మాటను, నా తల్లిదండ్రులు నాకు రథాలు ఇవ్వకపోయి ఉండొచ్చు, గుర్రాలు ఇవ్వకపోయి ఉండొచ్చు, రౌతులు ఇవ్వకపోయి ఉండొచ్చు, సాహస కార్యాలు చేసే దేవుని దక్షిణ హస్తం నాకు తోడుగా ఉండేటట్లుగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ దేవుడు పరాక్రమశాలి అయిన దేవుడు, ఆ దేవుడు పరాక్రమశాలి అయిన దేవుడు. ఆ హస్తం నాకు తోడుగా ఉన్నది కనుక అన్నీ కలిగిన వాడు సాధించిన విజయాల కంటే ఏమీ లేని నేను మించిన విజయాలు సాధించడానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అమ్మా, ఈ ప్రవచనపు మాట, తమ్ముడు, ఈ ప్రవచనపు మాట నీ పిల్లల జీవితాల్లో నా దేవుడు నెరవేర్చును కాక. ఇప్పుడు చెప్పకనే చెప్తున్నాడు, మా నాన్న నాకేమి ఇవ్వలేదు, నేను ఇంత గొప్పవాడిని అయ్యాను. యోసేపుకి యాకోబు ఏమిచ్చాడు? యోసేపుకు యాకోబు ఏమిచ్చాడు? కర్ర ఎక్కడరా నాయన, కర్ర ఇచ్చేట ఇవి ఎక్కడ వాళ్ళు గోతులో వేస్తే, అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి అమ్మేసేస్తే, పాపం ఏదో ఒకటి ఇచ్చాడు, విచిత్రమైన అంగీ ఒకటి. ఆ అంగీ చూసుకుంటా మురిసిపోదామని అనుకునే లోపు అదే అన్నల అసూయ కారణమైంది, మొత్తానికి అంగీ ఒలిశారు. చివరికి యాకోబు ఇంటి నుంచి యోసేపు వెళ్ళేటప్పుడు దిగంబర స్వామి, పెద్దగా చెప్పండి, యోహాను సువార్త. అది పాపం ఆ తండ్రి ఏదో ప్రేమ పంచుదాం అనుకుంటే అదే అసూయ కారణమైంది. తండ్రి ఏమీ ఇలా ఒంటి మీద బట్టలు తప్ప. ఇప్పుడు యోసేపు స్థితిని చూసి ఏమంటాడో తెలుసా? యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన దేవుడు యోసేపు కూడా తోడై ఉన్నాడు. యోసేపు కూడా తోడై ఉన్నాడు. యోసేపు కూడా తోడై ఉండటం మాత్రమే కాదు, ఇక్కడ ఒక మాట అంటాడండి భలే చమత్కారంగా. మా తాతయ్య ఉన్నాడు అబ్రహాము, ఆశీర్వదించాడు అబ్రహాముని. మా నాన్న ఉన్నాడు ఇస్సాకు, అబ్రహాము కంటే మా నాన్నని ఇంకెక్కువ ఆశీర్వదించాడు. ఇస్సాకును ఆశీర్వదించిన దానికంటే నన్ను ఎక్కువ ఆశీర్వదించాడు. అసలు ఈ ముగ్గురిని తలదన్నేటట్లుగా చిరకాల పర్వతపు ఆశీర్వాదాలు హెచ్చుగునట్లుగా ఇవి యోసేపు నడినెత్తి మీదకు దిగొచ్చాయి అంటాడండి. ఇప్పుడు అందాం, అబ్రహాము తమ్ముడు ఒక్క నలుగురు నిలబడండి వరుసగా. ఇజ్రాయేలా, నువ్వు యాకోబుకే నిలవబడు. తమ్ముడు ఆమోస్ నిలవబడు. చూడండి, ఇట్రండి తమ్ముడు, ఇట్రండి తమ్ముడా. దైవజనమ,
తరం తర్వాత తరం అభిషేకం రెట్టింపు కావాలి, తరం తర్వాత తరం ఆశీర్వాదం రెట్టింపు కావాలి, తరం తర్వాత తరం భక్తి జీవితం రెట్టింపు కావాలి. నా వైపు చూడండి, దేవుని ప్రణాళిక ఎప్పుడు కూడా తరం తర్వాత తరం, తరం తర్వాత తరం. ఎందుకో తెలుసా? పోయిన సంవత్సరం కార్యం చేసినట్లుగానే ఈ సంవత్సరం చేసేవాడు కాదు, ఈ సంవత్సరం చేసినట్లుగానే వచ్చే సంవత్సరం చేసేవాడు కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? సంవత్సరములు జరుగుచుండగా తన కార్యాలు నూతన పరిచే దేవుడు, నూతన పరిచే దేవుడు. అబ్రామయ్య జార్జ్ అన్న ఇప్పటికి అబ్రామయ్య అనుకోండి, పెద్దయ్య గారు అబ్రామయ్యని ఎట్లా ఆశీర్వదించాడో తెలుసా? కనాను దేశానికి వచ్చేటప్పుడు కేవలం 2 గాడిదలతో వచ్చాడట అబ్రహాం. ఆ గాడిదలు కూడా ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ ప్రయాణంలో సామాను మోయటానికి 2 గాడిదలతో వచ్చాడట. చరిత్ర గ్రంథాలు చెప్తాయి. 2 గాడిదలతో వచ్చిన అబ్రహాము ఎంట పుట్టి అలవరచబడిన దాసులే 318 మంది. ఆ ఇంట్లో పనిచేసే పనివాళ్ళు ఆల్మోస్ట్ 2000 మంది పనివాళ్ళు ఉన్నారట. తెలుగులో చెప్పాను ఈ మాట, ఆమెను కాదు, ఎంతమంది ఉన్నారట? ఏమంటే మన ఇంట్లో 2 పనివాళ్ళు ఉంటే చాలు, అబ్బా మన మాటలు ఉంటాయి కదా, మా బట్టలు మేము ఉతుక్కోమమ్మా, మా అంట్లు మేము గడగమమ్మా, మా ఇంట్లో 2 పని మనుషులు. అరే 2 పని మనుషులు ఉంటే నీ కాళ్ళు నిలవబట్లా. అబ్రహాంకి ఎంతమంది? 2000 మంది పనివాళ్ళు ఉన్నారంటే ఏ స్థితిలోకి అబ్రహాము వెళ్ళి ఉంటాడో చూడండి. ఎస్, అబ్రహామయ్యను ఆశీర్వదించాడు. అద్భుతం తెలుసా? అబ్రహామును ఆశీర్వదించిన దానికంటే ఇస్సాకును ఇంకెక్కువ ఆశీర్వదించాడట. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకును ఆశీర్వదించాడు కదా, ఇస్సాకును ఆశీర్వదించిన దానికంటే ప్రతి చెప్పమంటారా? ఈ ముగ్గురిని దేవుడు దీవించిన దానికంటే యోసేపును అసలు వీళ్ళకి అందనంత ఎత్తులో నిలవబెట్టాడు. నాకు ఈ పదం పలకటం మహా ఇష్టం. నేను పలకటానికి ఇష్టపడే పదాలు చాలా ఉన్నాయి. వాటిలో 2. చిన్నపిల్లలు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ పిల్లలకి ఏం ప్రార్థన చేస్తానో తెలుసా? దేవా, ఈ బిడ్డ తల్లి వంశంలో కానీ తండ్రి వంశంలో కానీ గత సంవత్సరాలలో ఎవ్వరూ ఆశీర్వదించబడనంతగా ఈ బిడ్డలు ఆశీర్వదించబడాలి. అమ్మ వంశంలో కానీ నాన్న వంశంలో కానీ గతంలో ఎవ్వరు అంతగా ఆశీర్వదించబడకూడదు. పూర్వపు వీళ్ళ చరిత్రలో ఎవ్వరూ దీవించబడనంతగా వీళ్ళు దీవించబడాలి. ఈ ప్రార్థన ఒకటి నాకు ఇష్టం. 2వది, తరం తర్వాత తరం, తరం తర్వాత తరం, తరం తర్వాత తరం తన ఆశీర్వాదం రెట్టింపు కావాలి. బిడ్డలారా, అదే కోరుకోండి. మా నాన్న మీద నిలిచిన ఆశీర్వాదం కంటే కోరుకోండి తల్లి, మా అమ్మ మీద నిలిచిన ఆశీర్వాదం కంటే మా అమ్మా నాన్నల వంశంలో ఎవ్వరూ దీవించబడనంతగా ఈ తరంలో పుట్టి నేను ఆశీర్వదించబడాలి. యేసయ్య, నీ మహిమ కొరకు నన్ను నిలవబెట్టేసయ్యా. యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి, తరం తర్వాత తరం, మరలా చెప్తున్నాను, తరం తర్వాత తరం తన ఆశీర్వాదాన్ని రెట్టింపు చేశాడు. ఏంటి ఆశీర్వాదం? కూర్చుని తమ్ముడు. థ్యాంక్ యూ. ఒకసారి చూడండి, ఒక మాట 49వ అధ్యాయం 24వ వచనం చివరి భాగం నుంచి. తమ్ముడు త్వరగా చూపించు, సమయానికి ముగించుకుందాం. రైట్, అందరూ చూడండి. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనతోనూ స్థలముల దీవెనతోనూ గర్భముల దీవెనతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి పూర్వీకుల దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చెప్పాలి చిరకాల పర్వతము కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. సరే, ఇంకెక్కువగా వివరించడానికి సమయం లేదు, అయితే ముగింపులోకి వచ్చాను. చూడండి,
ఇన్ని ఆశీర్వాదాలు. ఈ 3 వచనాల్లో దీవెన 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 అనే మాట 8 పర్యాయాలు రాయబడి ఉంటుంది. చెప్పాలి ఎన్ని పర్యాయాలు? 8 పర్యాయాలు రాయబడి ఉంటుంది. అంటాడు, విన్నారు కదా, పూర్వీకులను దేవుడు దీవించిన దానికంటే హెచ్చుగా ప్రబలముగున్నట్లు యోసేపును ఆశీర్వదిస్తాడు. ఇవి తన సహోదరులలో నుండి ప్రత్యేకించబడిన వాని నడినెత్తి మీదకి వచ్చును అంటాడు. ఒక మాట. యాకోబుకి ఎంతమంది కుమారులు? యాకోబుకు మొత్తం ఎంతమంది కుమారులు? 12 మందికి ఇదే దీవెన వచ్చిందా? ఒక్కడికే ఈ దీవెన వచ్చిందా? మిమ్మల్ని అడుగుతా, తల్లిదండ్రుల భక్తి పిల్లలకు ఆశీర్వాదమా కాదా? పెద్దగా చెప్పాలి, స్వరం ఎత్తాలి. తల్లిదండ్రుల భక్తి పిల్లలకు ఆశీర్వాదమా కాదా? మరి ఆశీర్వాదమైనప్పుడు 12 మంది మీదకి ఎందుకు రాలేదు? ఏం ఆగిపోయారు? మెదడుకు మేత చెప్పాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదం పిల్లల మీద ఉంటుంది, ఇది ఖచ్చితం. అట్ దట్ సేమ్ టైం ఆ పిల్లల్లో కూడా యోగ్యుడెవరో దేవుని మనసు గెలుచుకునేటట్లుగా ప్రవర్తించేదెవరో ఆ బిడ్డల మీదకే మరిక్కువ కృప దిగి రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. కొంచెం గట్టిగా చెప్తారు తల్లి. ఎవరి మీదకి? రూబేను తన కొడుకే, నో డౌట్. లేవి షిమియోన్లు తన కొడుకులే, నో డౌట్. యోధా తన కొడుకే, వీళ్ళందరూ ఆయన కొడుకులే. కానీ దేవుడు ఏం చూశాడో తెలుసా? గమనించండి, ఈ 12 మందిలో యోసేపు ఒక్కడే యోగ్యునిగా కనపడ్డాడు. కాబట్టే పూర్వదినాల్లో ఎవ్వరూ దీవించబడనంతగా యోసేపుని దేవుడు దీవించాడు. ఇంకొక మాట కూడా అడుగుతా, అంటే దేవుని దగ్గర ఒక్కడిని మాత్రమే ఆశీర్వదించగలిగే శక్తి ఉందా? నా 12 మంది యోగ్యులుగా బ్రతుకుంటే 12 మందిని కూడా ఒకరిని మించి ఒకరిని దేవుడు ఆశీర్వదించేవాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, యవన బిడ్డలారా అందరూ చూడండి, యోసేపు ఇంత ప్రత్యేకమైన కృప పొందటానికి కారణం ఏంటో చెప్పంటారా? అబ్రహాములో చూడలేని భక్తి, ఇస్సాకులో చూడలేని భక్తి, యాకోబులో చూడలేని భక్తి, ఒక ప్రత్యేకమైన భక్తి జీవితాన్ని యోసేపులో ఆకాశమందలి దేవుడు చూశాడు. ఏంటా ప్రత్యేకత? అరే 25 సంవత్సరాల కుర్రోడండి, 25 సంవత్సరాల పడుచోడండి. 25 సంవత్సరాల పడుచోడు దగ్గరికి ఐగుప్తు దేశంలోనే అందాల రాశి అని పిలువబడిన ఒక తల్లి ఉంది. ఆ తల్లి పేరు జులేఖా. చూడండి, ఆ తల్లి పేరు జులేఖా. చరిత్ర గ్రంథాలు ఏం చెప్తాయో తెలుసా? ఒకప్పుడు ఐగుప్తు దేశంలో అందాల పోటీ జరిగితే ఆ అందాల పోటీలో బ్యూటీ క్వీన్గా ఫస్ట్ ప్రైజ్ పొందుకున్నటువంటిది ఈ స్త్రీ, ఈ తల్లి. ఆ తల్లి పేరు జులేఖా అట. అంత గొప్ప అందాల రాశి తనని వెతుక్కుంటూ తానే వచ్చి, తాను అడగకుండానే ఏ ఇంటిలో పనిచేస్తున్నాడో ఆ యజమానురాలే తన దగ్గరికి వచ్చి, నాతో పాపం చేయి, ఆస్తిలో వాటిస్తా, డబ్బులో వాటేస్తా, నీ ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తా అని అంటే అంటాడు, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా పాపాన్ని ఎలా నేను మూట కట్టుకోగలను? ఎవరిని పెట్టారా? చూడండి, కొంతమంది ఆడపిల్లలు చూడండి, ఒక మాట, ఇక మగపిల్లలు ఉన్నారా? కొంతమంది జీవితాల్లో ఏ అమ్మాయి లైన్ కలిసిద్దా, ఏ అమ్మాయికి లైన్ వేద్దామా, ఏ అమ్మాయికి ప్రపోజల్ పెడదామా, ఏ అమ్మాయి చాటింగ్లో దొరికిద్దని 24 గంటలు వెతికే పనికి మాలిన సంతతి ఉంటుంది. నేను అంటా, నీ తండ్రి భక్తి కలిగినోడైనా నీవు ఎలాంటి రోత కార్యక్రమాలు చేస్తే ఎలా నీ మీదకి దీవెన వస్తుంది? నీ తండ్రి ప్రార్థనా పరుడైనా, నీ తండ్రి మోకాళ్ళుని దేవుని సన్నిధిలో రోధించి ఆత్మ కలిగిన వాడైనా చిన్న వయసు నుండి అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తూ నువ్వు బ్రతికితే ఆ తల్లిదండ్రుల భక్తి ఉందని నిజమే, ఆ భక్తి ఆశీర్వాదం నీ తల మీద ఉందని నిజమే.
సామెత ఒకటి ఉంది కదా, అంగట్లో అన్నీ ఉండి అల్లు నోట్లో శని ఉంటే ఎవడేం చేయగలుగుతాడు అని అంటారు. చూసారా? యోగ్యతలని నీ బ్రతుకుంది చూసావు, దేవుని ఆశీర్వాదానికి నిన్ను దూరం చేస్తుంది. గ్రహించు. ఆడపిల్లలు ఉన్నారా? దారి ఏమిటి లేటప్పుడు మామూలుగా నడవరండి. నడవరు. బైబిల్లో రాసి ఉంటుంది కదా, కులుకుతూ నడుస్తారంట. కులుకుతూ నడుస్తారు, కాళ్ళకి గజ్జలు వేసుకొని కులుకుతూ నడుస్తూ ఉంటారట. మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు ఓడవలసిన పని లేదు, అమ్మాయి ఊడ్చుకుంటా పోద్ది. అమ్మాయి ఊడ్చుకుంటా పోద్ది. తలదించడం అమ్మాయికి రాదు. మొగరాయిడ్లాగా ఇట్లా మారెత్తి ఆ దిక్కు చూసి ఈ దిక్కు చూసి అమ్మా నాన్నలకు చెప్తారు, మమ్మీ వాడు పదే పదే నా వైపు చూస్తున్నాడు మమ్మీ అని. అంటే కొంతమంది తెలివి తక్కువ తల్లి ఏం చేస్తారో తెలుసా? మా అమ్మాయి ఎంత మంచిదో, మా అమ్మాయి ఎంత పవిత్రురాలో, వాడు మా అమ్మాయి వెనక పదే పదే చూస్తున్నాడట పాస్టర్ గారు, వాడు చూడకుండా ప్రార్థన చేయండి అని అంటాడు. అదే మాట జార్జాన్ లాంటి వాళ్ళకి చెప్తే జార్జాన్ ఏమంటాడో తెలుసా? అసలు పదే పదే ఈ అమ్మాయిని చూస్తున్నట్టుగా అసలు ఆ అమ్మాయికి అట్ట తెలిసింది. ఎట్ట తెలిసింది? అదే ఆ బ్యాచే. లూజ్ క్యారెక్టర్. కన్యత్వాన్ని కాపాడుకోవాలని ఇంకిత జ్ఞానం ఉండదు, ఆ జ్ఞానం ఉండదు. పవిత్రంగా బ్రతుకుతారు కానీ అవకాశం రాని పవిత్రులు. పవిత్రంగా బ్రతుకుతున్నట్లుగా కనపడతారు కానీ అక్కడ ఒకవేళ అవకాశమే వస్తే దేవుడు లేదు, పవిత్రత లేదు. లోకంలో ఎవడు బ్రతుకుతాడండి? చూడండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 25, 25 సంవత్సరాల నిండు యవనస్తుడు, వయసుకు మించిన శోధన. నా వైపు చూడ. నీ బ్రతుకులో కొన్నిసార్లు వయసుకు మించిన శోధన వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నువ్వు నిలబడు, నీ వయస్సుకు మించిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. నమ్ముతారా ఈ మాట? విలియం కేరీ గారు ఎప్పుడు ఒక మాట అంటారు, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించు, దేవుని కొరకు దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి. గొప్పగా బ్రతుకు, గొప్పగా దీవిస్తాడు. చెప్తాను గట్టిగా, ఆమెన్. గొప్పగా బ్రతుకు, గొప్పగా దీవిస్తాడు. ఉన్నతంగా బ్రతుకు, ఉన్నతంగా దేవుడు నిలవబెడతాడు. అలాగని కోట్ల రూపాయలు ఇస్తాడని కాదు, కారపు మెతుకులు తిన్న పరలోకం భూమి మీద అనుభవించి కృపదేవుడు ఇస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ ఒకసారి చూడండి, దేవుని ఆశ భౌతికంగా తరం తర్వాత తరం ఆశీర్వదించబడటమే కాదు, భక్తిలో కూడా. నా వైపు చూడాలి. భక్తిలో కూడా తరం తర్వాత తరం రెట్టింపైన భక్తి రావాలి. మా నాయనమ్మ మంచి ప్రార్థనా పరురాలు, ప్రైజ్ గాడ్. మా నాన్న మంచి ప్రార్థనా పరుడు, ప్రైజ్ గాడ్. వాట్ అబౌట్ యూ? నువ్వు అనాల్సిన మాట, నాన్నమ్మ మీద నిలిచిన ప్రార్థన కంటే, అమ్మ మీద నిలిచిన ప్రార్థన కంటే, నాన్న మీద నిలిచిన ప్రార్థన కంటే మించిన ప్రార్థన దేవుడు నా మీద నిలిపాడు. ఆ ఒక్క మాట నువ్వను, యోసేపు దేవుడే నీ దేవుడై ఉంటాడు. యోసేపు నిలవబెట్టిన దేవుడే నీ దేవుడిగా ఉంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. యోసేపును నిలవబెట్టిన దేవుడే యేసునామములో నిన్ను నిలవబెట్టును గాక. చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. కాలం గడిచే కొద్దీ ఏమైపోతుందో చెప్తాను. కాలం గడిచే కొద్దీ కొన్ని కుటుంబాల్లోనేమో కొన్ని కృపలు ఉంటాయి. ఏంటి? నేనంట దైవజనుడైన మోషే చేతిలో కర్ర ఉంది, యెహోషువ చేతిలో ఈటి ఉంది. నేను అడుగుతా, కర్ర పదునైందా, ఈటి పదునైందా? కదా. మోషే చేతిలో కర్ర ఉంది, యెహోషువ చేతిలో ఈటి ఉంది. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? మోషే కంటే పదునైన ఆత్మీయ జీవితం కలిగిన వాడు యెహోషువ. మోషే కంటే పదునైన ఆత్మీయ జీవితం కలిగిన వాడు, పదునైన విశ్వాసం, పదునైన ప్రార్థన, పదునైన ఆత్మీయ స్థితి, పదునైన భక్తి జీవితం కలిగినటువంటి వాడు ద గ్రేట్ యెహోషువ. గురువు చేతిలో కర్రుంటే తన చేతిలో ఈటే. చాలా సంస్థల్లో చూడండి, గురువును మించిన శిష్యులు తయారవుతున్నారు. ఎలీషాల్లాగా గురువును మించిన శిష్యులు, తల్లిదండ్రులను మించిన సేవకులు బయలుదేరుతున్నారు. కొన్ని సంస్థల్లో ఏంటో తెలుసా? ఆ గురువు కష్టపడి సంఘాలు కట్టి ఆత్మలు సంపాదించి ఒక మంచి స్థితికి కొన్ని వందల ఆత్మలు సంపాదిస్తే
ఆ గురువు గారి కష్టపు నీడలో సోమరిపోతులుగా బ్రతికే సేవకులు కొంతమంది ఉంటారు. ఇటు పొల్లు అటు పెట్టరు, అటు పొల్లు ఇటు పెట్టరు. ఒకవేళ ఇటు పొల్లు అటు పొల్లు ఇటు పెట్టారనుకోండి, ఒక 2-3 గంటల సేపు మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి. ఏమ్మా అలిసిపోయానండి. సోమరిపోతు బ్యాచ్. ఆ మొదటి తరపు సేవకులేమో శ్రామికులుగా కష్టపడ్డారు. ఆ రెండవ తరపు సేవకులేమో కష్టపడి పనిచేశారు. ఆ తర్వాత సేవకు వచ్చిన సేవకుల పరిస్థితి ఏంటో తెలుసా? ఏ మూలకెళ్ళి పండుకుందాం, ఎక్కడ పండుకోవడానికి అవకాశం వస్తుంది. అరే కొంచెం పని చేసే నిద్రపోవటం అండి. చిన్న బిడ్డ, నాకు రాజును చూస్తే వాడి వయసు చిన్నదే. జార్జ్ అన్న బాగా కష్టపడ్డాడు, పడతాడు. పిల్లలందరూ దైవజనమా చూడండి. నాకు తెలిసి రాజన్న రాత్రిపూట నిద్రపోయి కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందో. కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందో. ఈ కాలంలో సేవకుల పరిస్థితి ఏంటంటే ఒరే చిన్న పని చేస్తే అలసిపోతాడు. అరే దేవుని పరిచర్యలో, దేవుని సేవలో విశ్వాసులకు పరిచర్య చేసే అవకాశం వస్తే అది భాగ్యం, అది భాగ్యం, అది భాగ్యం, అది భాగ్యం. నిద్ర చంపుకొని, తిండి చంపుకొని, ఆకలి చంపుకొని, అయ్యో విశ్వాసులు వచ్చారు వీళ్ళకి మొత్తం అన్నం వండి పెట్టాలి, అయ్యో విశ్వాసులు వచ్చారు గ్లాసులు మజ్జిగ ఇవ్వాలి, అయ్యో విశ్వాసులు వచ్చారు వీళ్ళకి మంచిగా టీ, అయ్యో విశ్వాసులు వచ్చారు, అయ్యో వీళ్ళకి ఏదైనా పరిగెత్తుకుంటూ వాళ్ళ కొరకు సేవ చేయటం ఒక సేవకురాలకు దేవుడిచ్చిన భాగ్యం. అది ప్రైజ్ ది లార్డ్. అలా కాకుండా ఎక్కడ సమయం దొరికితే పోయి తొంగుందాం, ఎక్కడ పడుకో. గమనించండి, నెక్స్ట్ జనరేషన్ బ్యాచ్ ఏంటంటే నాయకుల సుఖ సౌఖ్యాల నీడలో కంఫర్ట్గా బ్రతకడానికి ఆశపడేవాళ్ళు, కానీ శ్రమపడే సేవకులు తక్కువైపోయారు. అందుకని తరం తర్వాత తరం సేవ సన్నగిల్లిపోతుంది. నా ప్రార్థన, మీరు అందరూ ప్రార్థించే, మేము బ్రతుకున్న దినాల్లో సేవ ఎలా ఉందో, మేము ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఈ పరిచర్య రెట్టింపు వైభవంగా దేవుడు జరిగించారు. అలా కష్టపడే ప్రత్యక్షత సేవకురాళ్ళకు, సేవకులకు మా అందరికీ ప్రభు దయచేయాలి. మోషే చేతిలో కర్ర. బైబిల్లో ఒక బ్యాచ్ ఉంది, బలి విచిత్రమైన బ్యాచ్. చూడండి ఆ మాట, ఇక ముగించుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం. తమ్ముడు రైట్, చూడండి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాలు. పన్నెండవ అధ్యాయం 9వ వచనం 10వ వచనం నాతో కలిసి చెప్పండి. ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగరులోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారు డాళ్లను తీసుకొని పోయాను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి దాళ్లను చేయించి వాటిని రాజనగరులో ఉంచెను. అందరు నా వైపు చూడాలి, అందరు నా వైపు చూసి సమాధానం చెప్పాలి పెద్దగా. సొలొమోను ఏ డాలు చేయించాడట? సొలొమోను కొడుకు రెహబాము. పెద్దగా చెప్పాలి. బంగారం ఖరీదైందా, ఇత్తడి ఖరీదైందా? పెద్దగా చెప్పాలండి. అసలు ఆ రెండింటికి పోటీ ఎట్లా పెట్టగలని చెప్పండి. సొలొమోను కాలంలో బంగారు డాలు దేని గుర్తు అంటాడు కదా ఎఫెసీ పత్రికలో, విశ్వాసమనే డాలును పట్టుకోండి అంటాడు. అంటే ఆ కాలంలో అతి శ్రేష్టమైన విశ్వాసం కలిగి ఉన్నారు, బంగారు డాళ్ళు. ఆ తండ్రి తర్వాత రెహబాము వచ్చాడు, ఏ డాలు వచ్చింది? విశ్వాసం సన్నగిలిపోయింది. ఆ భక్తి లేదు, ఆ ప్రార్థన లేదు,
ఆ మోకాళ్ళ అనుభవం లేదు, ఆ కన్నీటి అనుభవం లేదు, ఆ అంగలార్చే అనుభవం లేదు, ఆ కాలంలో ఉండే ప్రసవ వేదన లేదు, కడుపు చంపుకునే అనుభవం లేదు, నిద్ర చంపుకునే అనుభవం లేదు. ఇప్పుడు ఉందేంది అంటే ఇత్తడి డాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు రెహబాం దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, ఏమంటాడో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? సొలొమోను. మా తాత ఎవరో తెలుసా? చెప్పండి. మా తాత ఎవరో తెలుసా? దావీదు. సరే, అది బాగానే చెప్పారు కదా. మా ముత్తాత ఎవరో తెలుసా? అబ్బా, అది చెప్పావు. రైట్ విని చెప్పేవులే. రైట్, చూడు, నా వైపు చూడాలా. ఇప్పుడు రెహబాముని కదిలించామనుకోండి, అట్లా కదిలించామనుకోండి, ఏమంటాడు తెలుసా? ఇదిగో, ఏమనుకుంటున్నారు నన్ను గురించి? ఏమనుకుంటున్నారు? మా నాన్న ఎవరో తెలుసా? మహామేధావి సొలొమోన్. మా తాత ఎవరో తెలుసా? దావీదు. మా ముత్తాత ఎవరో? బెత్లెహేములోనే మహా గొప్ప భాగ్యవంతుడు. ఒరే అబ్బాయి, ముత్తాత గురించి చెప్పావు, తాత గురించి చెప్పావు, మీ అయ్య గురించి చెప్పావు, మరి నీ సంగతి ఏంటే? ఓ పెద్ద ఆయన అంటాడు, కొబ్బరి పీసు కొట్టవని. ఏమి లేదు. ఇక ఇటు చెప్పుకోవడానికి ఏమి లేదు. ఏముంది ఇక్కడ చెప్పడానికి? చాలామంది పిల్లలు కూడా చెప్పారు, మా నాన్న, మా అమ్మ, వాళ్ళు ఎంత ప్రార్థన పర్రాలో. దైవజనమ గమనించండి, ఆ తండ్రుల తల్లుల ఆ తాత ముత్తాతల కష్టపు నీడలో వీళ్ళు సుఖపడటానికి ఇష్టపడ్డారు, కానీ కష్టపడే వాళ్ళు కరువుగైపోయారు. అందుకని సేవలు చూడండి, చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి చూసారా? ఇక్కడ ఆయా మినిస్ట్రీస్ నుంచి దేవుని కృప ఆయా మినిస్ట్రీస్ నుంచి మంచి మంచి సంఘాల్లో స్థిరపడి ఆ కాలపు అభిషేకాన్ని కన్నులారా చూడలేక, ఆ రోజు పరిచర్య ఎలా ఉండేది, ఎంత మహిమకరంగా జరిగింది, ఏంటి రోజు ఎలా అయిపోయిందని ఆ అభిషేకాన్ని కోల్పోయి, ప్రభావాన్ని కోల్పోయి, ఆ స్థితిలో పరిచర్యలుంటే ఆ స్థితిలో ఇమడలేక వాళ్ళ భక్తి ఎక్కడ కోల్పోతామోనని చెప్పి కొన్ని వేల మంది లాక్డౌన్ తర్వాత మన పరిచర్యను వెతుక్కుంటూ రావటానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. మహిమ ఎక్కడుంటుందో అక్కడికి ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారు. దేవుని ప్రభావం ఎక్కడుంటుందో అక్కడికి ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. 21 దినాలు ఉపవాస ప్రార్థనలండి. రాత్రి ప్రార్థన అయిపోయింది కదా, ఇప్పుడు ప్రార్థన అయిపోతుంది కదా. నాకు మనసులో ఈ సాయంత్రం ఎట్టా గడిచిద్ది, మరలా పొడిగిస్తే బాగుండి అనిపిస్తుంది. పొడిగించమంటారా? మాణిక్యవాణి ఇప్పుడే వెళ్ళిపోతాడు. ఇక మాణిక్యవానికి కామారెడ్డి అంటే ఎందుకు వల్లమానిన ప్రేమ, మరి ఎందుకు అంత ప్రేమ నాకు అర్థం కాదు ఇంతవరకు. సరే, కామారెడ్డి నువ్వు ఆగవే. రైట్, గట్టిగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా చూడండి, తండ్రుల కాలంలో బంగారు ఈట, కొడుకుల కాలంలో నేనంట మీ నాన్నల కాలం ఎత్తడి ఈటెలైతే, మీ నాన్నల కాలం ఎత్తడి డాళ్ళైతే, మీ కాలం బంగారు డాలుగా మారాలి. యోసేపులోనే ఇది ఎందుకు జరిగిందంటే అక్కడ ఒక చక్కటి కొటేషన్ చెప్తాడండి. సహోదరులలో నుండి చెప్పాలి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు ప్రత్యేకంగా బ్రతకండి అని భక్తుడు అన్నాడు కదా. అన్నల మధ్యలో ఉన్నాడు, అన్నల పోకిరి చేష్టలు ఏం చేయలా, పోకిరి మాటలు మాట్లాడలా, ఆ పోకిరి పనులు చేయలా. గమనించండి, అన్నోళ్ళందరూ పోకిరి చేష్టలు చేస్తూ ఉంటే వాళ్ళల్లో నుంచి ప్రత్యేకించబడ్డాడు. ఆ ప్రత్యేకత ఆకాశమందలి దేవుడు చూశాడు. పూర్వీకుల్లో ఎవ్వరిని దీవించనంతగా యోసేపుని దేవుడు దీవించాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. గట్టిగా ఎవరిని పెట్టారా? నా వైపు చూడండి. పచ్చిగా క్లియర్గా కళ్ళకు కట్టేటట్టుగా చెప్తాను. మీకు ఫొటోస్ కూడా చూపిస్తా. మీరు కాలేజీలకు వెళ్ళారనుకోండి, ఎక్కడ చూసినా ఫ్యాషనేగా. నేను సపరేట్గా కనపడాలి, నేను స్పెషల్గా కనపడాలి, అందరిలాగా ఉండకూడదు, కాస్త వెరైటీగా ఉండాలని విచిత్రమైన కట్టింగులు వస్తాయి. ఇటువైపు 0 సైజు తమ్ముడా బా సూపర్, చాలా బాగు. ఒరే అన్యాయం, ఆగా ఇది వాడికి మీసాలు ఎక్కడున్నాయో చూడండి. అందరికీ మీసాలు ఎక్కడుంటే వాడికి ఇక్కడున్నాయి.
అది చూడండి, బలి పెట్టుకున్నాడా, ఉడత పెట్టుకున్నాడా, కప్పను పెట్టుకున్నాడా? ఈ విచిత్రమైన వేషాలు వేసేవాళ్ళు మీ కాలేజీలో ఉంటారు. వాళ్ళల్లో నుంచి మీరు ప్రత్యేకించబడాలి. దట్స్ ఇట్. వాళ్ళల్లో నుంచి మీరు ప్రత్యేకించబడాలి. ఇంకొన్నాయా? మావాడు చీర కట్టుకున్నాడు, సూపర్. ఇంకా గోని సంచి ఎంత తమ్ముడా? ఇది ముగ్ధ మనోహరమైన దృశ్యం, రమణీయమైన దృశ్యం. దీన్ని మించిన ఫోటో నాకు తెలిసి 2024 గిన్నిస్ బుక్ ఇదే. గెట్ డ్రెస్డ్ ఫర్ చర్చిగా తల్లే. దేవుణ్ణి దీవించుగాక. ఇట్లాంటి పోకిరి కటింగ్ చేసేవాళ్ళు ఉంటారు. తమ్ముళ్ళారా, రేపటి నుంచి అది మారిపోవాలా? వేరుపరచబడాలి. ప్రజల మధ్యలోనే మనం ఉంటాం. ప్రజల్లో ఒకరిగా ఉండకుండా వాళ్ళల్లో నుంచి మనం ప్రత్యేకించబడాలి. అంటే ప్రత్యేకించబడాలంటే మనం వెరైటీగా కనపడాలా అని అనుకునేరు కాక, ఆ మధ్య ఈ మాటిని ఒకడు, అరే అందరికంటే మనం సపరేట్గా కనపడాలంట, మనం కూడా స్పెషల్గా కనపడాలని చెప్పి అందరూ సొక్కాయి గుండీలు ముందు పెట్టుకుంటే వాడు వెనక్కి దిక్కున్నాడంట. పక్క కాదా, వెనక్కి పెట్టుకున్నాడంట. మరి వాడు ఎట్లా గుండీలు పెట్టుకున్నాడో నన్ను అడగొద్దు. ఏమో చేతులు ఎట్లా చేసుకుంటా వెళ్తున్నాడు, పడ్డాడు. మొత్తానికి ఈ మెడ ఉందో చూసారా, ఈ మెడ మొత్తానికి మనిషి వెళ్ళి దబేలుమని నేల మీద పడ్డాడు. నేల మీద పడి ఆ చీకట్లోకి లేవలేని స్థితిలో అలా కొట్టుమిట్టాడుతూ ఉంటే మీలాంటి ఒక పెద్ద ఆయన వచ్చాడు, చూశాడు. విన్నారా? ఈ గుండీ పట్టీలేవి ఇటున్నాయి, తలకాయేమో అటుంది. ఆయనకి ఏం డౌట్ వచ్చిందో తెలుసా? తలెళ్ళి కాస్త నేలకు తగిలింది. మొత్తానికి ఈ మెడెట్లా వెనక్కి తిరిగినట్టుంది. అయ్యో 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 అయ్యో. కొంతమంది కొన్నిసార్లు గూడు జారిద్ది. గూడు జారినట్టుగా మొత్తానికి వెనక ఉండాల్సిన తలకాయ ముందుకు తిరిగినట్టుందని చెప్పి ఏం చేయాలని చెప్పి ఆడి తలకాయ పట్టుకొని బలవంతంగా పైకి లాగి ఇట్లా తిప్పుతూ ఉంటే అయ్యా 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 ఆగా ఏం పర్వాలేదని. ఆహా, అదికోసం ఈ సొక్కా వేసుకున్నాడంట. నేను వెరైటీగా కనపడాలి. అందరూ కాళ్ళు కింద పెట్టుకొని నడుస్తున్నారు, నేను తలకాయతో నడుస్తా. ఇదొక వెరైటీ. ఆ వెరైటీ కాదు. అమ్మా, యవ్వన బిడ్డలారా వినండి. కాలేజీకి వెళ్ళేటప్పుడు అశ్లీలమైన బట్టలు వేసుకొని వెళ్తారు. తండ్రిగా చెప్తున్న శరీర సౌష్ఠం కనపడే బట్టలు వేసుకొని వెళ్తారు. మీరేం చేయాలో తెలుసా? అమ్మా నాన్నలకు చెప్పి, ఒకవేళ అలాంటి బట్టలు దొరక్కపోతే కుట్టించుకొని నిండు బట్టలు వేసుకొని. మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో వాక్యం విన్న తర్వాత చాలామంది బిడ్డలు కింద పెట్టే కామెంట్ ఏంటో తెలుసా? దైవ సేవకురాలను చూస్తూ ఉంటే, సేవకొచ్చిన ఆడబిడ్డలను చూస్తూ ఉంటే దేవదూతలను చూసినంత సంతోషం కలుగుతుందయ్యా. ఇక్కడెక్కడ దాకా బట్టలు వేసుకొని, ఎక్కడెక్కడ దాకా అమ్మగారు ముసుగేసుకోకుండా వాక్యం చెప్పిన జ్ఞాపకాలు మాకు లేవయ్యా. నిండుగా ముసుగేసుకుంటాను. నా ప్రార్థన ముగిస్తున్నా. నీ వంశంలో, నీ తల్లి వంశంలో, నీ భర్త వంశంలో ఎవ్వరూ దీవించబడినంతగా నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను నా దేవుడు దీవించాలి. నీ తండ్రి వంశంలో, నీ వంశంలో, నీ పూర్వీకుల వంశంలో ఎవ్వరూ దీవించబడినంతగా యోసేపు తల మీదకి దిగి వచ్చిన చిరకాల పర్వతపు ఆశీర్వాదం నీ మీదకి దిగొచ్చును గాక. ఆ చిరకాల పర్వతం, లోకంలో ఏ పర్వతం చిరకాలం ఉండేది కాదు. ఈ సృష్టిలో చిరకాలం ఉండే ఒకే ఒక పర్వతం నూతన యెరూషలేం సియోన్ అనే పర్వతం. ఆ పరలోక పర్వతాన్ని స్వతంత్రించుకునే కృప దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇంతవరకు
ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.